మా చాప్టర్ 6A రిడక్షన్స్ అమ్మ. అందులో CCD అని సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ ప్లాన్ అని ఒక సెక్షన్ చదివాం. CCD 80 CCD. మీరు కావాలంటే ఒకసారి చార్ట్ ఓపెన్ చేయండి ఈ సెక్షన్ విషయంలో. చార్ట్స్ ఉన్నాయా? ఉంటే ఉన్న వాళ్ళు ఓపెన్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. CCDలో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 80 CCD 1, 80 CCD 2 ఇలా 2 సెక్షన్స్ చదివాం, అవునా? అందులో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్కి సెక్షన్ ఎంత? 80 CCD 2. ఆ 2లో అమెండ్మెంట్ వచ్చిందమ్మ. 80 CCD 2 డిడక్షన్ ఏం చదివాను చూడండి అక్కడ. 80 CCD 2కి డిడక్షన్ ఏమి ఇచ్చాం? యాక్చువల్ కాంట్రిబ్యూషన్ ఆర్ 10% ఆఫ్ శాలరీ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఉందా పాయింట్ చూడండి. ఆ 10%ని 14% కింద ఇంక్రీజ్ చేశాడు. అది అమెండ్మెంట్ అమ్మ. అమెండ్మెంట్ 1లో రాలా, ఎక్కడొచ్చింది? 2లో వచ్చింది. అంటే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్కి రాలేదు, ఓన్లీ దేనికి వచ్చింది? ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్. ముందు ఆ సెంటెన్స్ ఎక్కడుందో అండర్లైన్ చేయండి. ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ అని ఉంది కదా. అలాగే 80 CCD 2 కూడా అండర్లైన్ చేయండి. ఎంప్లాయీకి స్టిల్ ఎంత రంచ వస్తున్నాడు? 10%. ఓకే, అది అలాగే ఉంచండి, అదేం మార్చొద్దు. 2 విషయంలో మాత్రం 10ని 14 చేయమంటున్నాడు. అది కూడా అందరు ఎంప్లాయిడ్కి కాదంట, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిడ్ అయినప్పుడు మాత్రమే 14% అంట. అదర్ ఎంప్లాయిడ్స్కి 10 కంటిన్యూ చేయమంటున్నాడు. కాబట్టి ఆ సెంటెన్స్ మొత్తం అండర్లైన్ చేయండి. 14% ఆఫ్ శాలరీ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఎవరు? కాంట్రిబ్యూషన్స్ మేడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ 10% ఆఫ్ శాలరీ ఇన్ కేస్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ మేడ్ బై అదర్ ఎంప్లాయిడ్స్. ఆ సెంటెన్స్ మొత్తం అండర్లైన్ చేయండి, అది అంతా ఇంపార్టెంట్ అనమ్మ. అంటే ఇప్పుడు మీరు అక్కడ 2% చదవాలి. ఏంటవి? 10 కంటిన్యూ అవుతుంది, 14 కూడా కంటిన్యూ అవుతుంది. అంటే మీరు 10 అలాగే ఉంచి బ్రాకెట్లో ఏమి రాయాలా? 14% ఇన్ కేస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అని రాస్తే సరిపోతుంది. 10 తీసేయలేదు, 10 ఉంది, రన్ అవుతుంది. దానికి అడిషనల్గా 14 తీసుకొచ్చాడు, ఓన్లీ టు ఎంప్లాయర్ సెంట్రల్ గవర్నమెంట్ అయినప్పుడు మాత్రమే. చూడండి ఆ పాయింట్ మీరు ఎలా మార్చుకుంటారు, అర్థమైంది కదా పాయింట్ ఏంటనేది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి 14% తీసుకోండి, అదర్ ఎంప్లాయర్స్ అయితే 10% తీసుకోమంటున్నాడు. 10 ఉంది, 14 ఉంది. అలాగే 80 CCE ఓవరాల్ లిమిట్ ఉంది కదా. ఓవరాల్ లిమిట్లో దీన్ని తీసుకోకూడదు కదా. అదే కింద 2 లైన్లో ఇచ్చాడు, అది అవసరం లేదు, అది ఆల్రెడీ ఉంది కదా, ఆల్రెడీ చదివిందే. 80 CCD 2ని దేంట్లో కన్సిడర్ చేయకూడదు? ఓవరాల్ లిమిట్ అండర్ సెక్షన్ 80 CCEలో కన్సిడర్ చేయొద్దు. ఇంతకుముందే చదివాం కదా పాయింట్, కొత్త పాయింట్ ఏం కాదు. ఓకే, ఆ సెంటెన్స్ మాత్రం అండర్లైన్ చేయండి. ఎక్కడి నుంచి? 14% దగ్గర నుంచి ఆ పారాగ్రాఫ్లో ఉన్న ఎండింగ్ వరకు ఇంపార్టెంట్ అమ్మ. చాప్టర్ 6Aలో ఇంపార్టెంట్ అమెండ్మెంట్ ఇది కూడా. అలాగే EEA న్యూ సెక్షన్ అని రాయండి. ఏదైనా కొత్తగా వస్తే అది న్యూ సెక్షన్. కొత్తగా ఇంతకుముందు లేదు ఈ సెక్షను, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చాడు. EE ఉంది మన దగ్గర, అవునా? దానికి అడిషనల్గా EEA అని కొత్త సెక్షన్ తీసుకొచ్చాడు. నేను EE చదివినప్పుడు ఆల్రెడీ ఈ సంవత్సరంతో అది క్లోజ్ అయిపోయింది అని చెప్పాను. అది క్లోజ్ అయిపోయింది కాబట్టి అది ఆపేసి కొత్త సెక్షన్ ఒకటి యాడ్ చేశాడు. EEA అమెండ్మెంట్స్ 3 రకాలుగా ఉంటాయి ఎప్పుడు కూడా. డిలీషన్స్, అడిషన్స్, మోడిఫికేషన్స్. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు తీసేస్తాడు కంప్లీట్గా, డిలీషన్స్ అంటాం. కొన్ని సెక్షన్ కంటిన్యూ చేస్తూ లోపల మ్యాటర్లో చేంజెస్ చేస్తాడు, దాన్ని మోడిఫికేషన్. కంప్లీట్గా న్యూ సెక్షన్స్కి ఇన్సర్ట్ చేస్తాడు, అడిషన్స్. అర్థమైంది? ఇప్పుడు దాకా మనం చదివినవన్నీ కూడా ఇంచుమించు మోడిఫికేషన్సే, ఇది అడిషన్ అవుతుంది, న్యూ సెక్షన్. సో సిమిలర్ టు 80EE అమ్మ. 80EEలో ఏం చదివాము? హౌసింగ్ లోన్ తీసుకుని హౌసింగ్ లోన్ మీద నువ్వు పే చేసే ఇంట్రెస్ట్లో సెక్షన్ 24లో 2 lakhs వరకు రాయగా సర్ప్లస్ ఇంట్రెస్ట్ని తెచ్చి ఈ సెక్షన్లో రాసుకోవచ్చు అని చెప్తుంది. 80EE అదే కదా. ఇక్కడ కూడా అదే కంటెంట్ అమ్మ, ఏం మార్చక్కల్లా. కాకపోతే అమౌంట్స్, లిమిట్స్ మార్చాడు. ఎక్కడెక్కడ చేంజ్ అయినాయి మీరు గుర్తుపెట్టి. ఇక్కడ కూడా నువ్వు తీసుకోవాల్సింది ఏంటి? హౌసింగ్ లోన్. అక్కడ హౌసింగ్ లోన్ 16-17 ఇయర్లో తీసుకోవాలి అని ఉంటుంది, ఇక్కడ డేట్ మార్చాడు. లోన్ అమౌంట్ 35 lakhs దాటకూడదు అని ఉంటుంది, ఇక్కడ 45 దాటకూడదు అన్నాడు.
అర్థమైంది కదా పాయింట్. ఇలా కొన్ని చేంజెస్ తీసుకొచ్చాడు, ఆ చేంజెస్ ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. సో చూడండి, ఎవరికి ఇస్తాడు అప్లికబుల్ అసెసీ? ఇండివిజువల్స్. ఎలిజిబుల్ అసెసీ ఇండివిజువల్ హూ హ్యాస్ టేకెన్ లోన్ ఫ్రమ్ ఎక్విజిషన్, అండర్లైన్ చేయండి, లోన్ ఫర్ ఎక్విజిషన్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఫ్రమ్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి నువ్వు లోన్ తీసుకోవాలంట. దేనికోసం? ఫర్ ఎక్విజిషన్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. అండ్ దాని మీద ఏం పే చేస్తూ ఉండాలి? ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ సచ్ లోన్ వుడ్ క్వాలిఫై ఫర్ డిడక్షన్ అండర్ దిస్ సెక్షన్. డబ్ల్యూఈలో కూడా ఇదే కదా జరిగింది. సో నెక్స్ట్ రిమైనింగ్ పాయింట్స్లోనే చేంజెస్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. పీరియడ్ ఆఫ్ బెనిఫిట్ అమ్మ, ఈ సెక్షన్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే అసెస్మెంట్ ఇయర్ 2021 నుంచి నీకు డిడక్షన్ స్టార్ట్ చేస్తాడు. అంటే ప్రీవియస్ ఇయర్ 19, మన ప్రీవియస్ ఇయర్ 1920 కదా ప్రజెంట్. 1920 ప్రీవియస్ ఇయర్ నుంచి నువ్వు పే చేసే ఇంట్రెస్ట్లో ఈ సెక్షన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. బట్ దిస్ సెక్షన్ ఈజ్ ఓవర్ అండ్ అబౌవ్ సెక్షన్ 24లో రాయిగా సర్ప్లస్ ఇంట్రెస్ట్ని ఇక్కడ రాసుకోవాలి, అర్థమైందా? బట్ ఈ డిడక్షన్ స్టార్ట్ అయ్యేది ఏ ఇయర్లో? ప్రీవియస్ ఇయర్ 1920, అసెస్మెంట్ ఇయర్ 2021. ఎప్పటి వరకు వస్తుంది డిడక్షన్ అంటే టిల్ ద రీపేమెంట్ ఆఫ్ లోన్ అంటాం. ఆ సెంటెన్స్ ఎక్కడుందో అండర్లైన్ చేయండి. పీరియడ్ ఆఫ్ డిడక్షన్ ఏంటి? టిల్ ద రీపేమెంట్ ఆఫ్. ఆ లోన్ నువ్వు ఎప్పుడు క్లియర్ చేస్తావో అంతవరకు నువ్వు పే చేసే ఇంట్రెస్ట్కి సెక్షన్ ఉంటుంది. కానీ స్టార్టింగ్ ఇయర్ ఏంటి? 1920 ప్రీవియస్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది డిడక్షన్. ఎందుకంటే ఈ సంవత్సరమే వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం నుంచి పే చేసే ఇంట్రెస్ట్లకి ఈ సెక్షన్ ఇస్తాడు. బట్ ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది అంటే ఆ లోన్ నీకు దగ్గర ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు పే చేసే ఇంట్రెస్ట్కి డిడక్షన్ ఇస్తాను. అంటే ఎండ్ లిమిట్ అంటూ ఏమీ లేదు, టిల్ ద రీపేమెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అది 5 years తర్వాత పే చేసినా, 6 or 10 ఎప్పుడు పే చేసినా అంతవరకు నువ్వు పే చేయాల్సిన ఇంట్రెస్ట్లో ఈ సెక్షన్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. బట్ డిడక్షన్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు? ప్రీవియస్ ఇయర్ 1920. ఎండింగ్ ఎప్పుడు అంటే టిల్ ద రీపేమెంట్ ఆఫ్ లోన్, అంతవరకు ఈ సెక్షన్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ డెఫినేషన్ ఇచ్చాడు, అది అవసరం లేదమ్మా, అది ఆ పాత సెక్షన్లో కూడా ఉంది, డెఫినేషన్స్తో పని లేదు. నెక్స్ట్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అది తీసాను. కండిషన్స్ దగ్గరికి రండి. కండిషన్స్, నువ్వు తీసుకున్న స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆఫ్ హౌస్ ఎంత ఉండాలి? 45 lakhs దాటకూడదంట. డస్ నాట్ ఎక్సీడ్ 45 lakhs. ఈ పాయింట్ అక్కడ కూడా ఉంది, కానీ అక్కడ ఏమని ఉంది? స్టాంప్ డ్యూటీ వాల్యూ లేదు, వాల్యూ ఆఫ్ హౌస్ అని ఉంటుంది. హౌస్ వాల్యూ 50 lakhs దాటకూడదని ఉండేది, దాన్ని ఏమన్నాడు? స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆఫ్ హౌస్ డస్ నాట్ ఎక్సీడ్ 45 lakhs. సో ఇది ఒక కండిషన్. నెక్స్ట్ లోన్ శాంక్షన్ చేసే డేట్ ఏ ఇయర్లో ఉండాలి? 1920. అండర్లైన్ చేయండి. ఆ సెక్షన్లో 1617 అని ఉంటుంది, దాన్ని 1920కి తీసుకొచ్చాడు. ఈ సంవత్సరమే తీసుకున్న లోన్స్ అయి ఉండాలి. 1920లో తీసుకున్న హౌసింగ్ లోన్స్కే ఈ సెక్షన్ వస్తుంది, అర్థమైందా? 1920లో తీసుకున్నా కాబట్టి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు? 1920. అందుకే డిడక్షన్ స్టార్ట్ అయ్యేది కూడా 1920నే. 1920లో తీసుకోవాలి. అంటే డేట్ ఆఫ్ బారోయింగ్ ఎప్పుడు ఉండాలో చెప్తున్నాడు. ఎప్పుడు ఉండాలి? 1/4/2019 నుంచి 31st March 2020 మధ్యలో డేట్ ఆఫ్ బారోయింగ్ ఉండాలి అని చెప్తున్నాడు. దాన్ని సింపుల్గా చెప్పాల్సి వస్తే 1920లో లోన్ తీసుకుని ఉండాలి, డేట్ ఆఫ్ బారోయింగ్ 1920లో ఉండాలి. సెకండ్ కండిషన్. నెక్స్ట్ ఈ సెక్షన్లో డిడక్షన్ రాసుకునే వాళ్ళు ఇంకా 80EEలో రాయొద్దు అని చెప్తున్నాడు. 80EEలో 3 సంవత్సరాల పాటు ఉంది కదా ఛాన్స్. అందులో లాస్ట్ ఇయర్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకునే వాళ్ళు స్టిల్ ఉన్నారు కదా, వాళ్ళు ఆ సెక్షన్ కనుక ఎలిజిబుల్ అయితే ఈ సెక్షన్ ఇవ్వనని చెప్తున్నాడు. ఈ సెక్షన్ కావాల్సి వస్తే ఆ సెక్షన్ వదిలేమని చెప్తున్నాడు. అక్కడ కూడా ఏం చదివాము? లోన్ 1617లో తీసుకుంటే దాని మీద ఇంట్రెస్ట్ టిల్ ద రీపేమెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని చదివాం, అవునా కదా? టిల్ ద రీపేమెంట్ ఛాన్స్ ఉందా లేదా? మరి టిల్ ద రీపేమెంట్ క్లెయిమ్ చేసుకున్నాం కాబట్టి రీపేమెంట్ మేబీ 1920లో కూడా జరగవచ్చు కదా. కాబట్టి ఆ సెక్షన్ కూడా స్టిల్ ఏం జరుగుతుంది? యాక్టివేషన్లో ఉంది, ఆ సెక్షన్ కూడా రన్ అవుతుంది. క్లోజ్ అవ్వలేదు, ఆ సెక్షన్ కూడా రన్ అవుతుంది. బట్ ఈ సెక్షన్ క్లెయిమ్ చేసుకుంటే మాత్రం ఆ సెక్షన్ ఆపేమని చెప్తున్నాడు. ఏదో ఒకటే సెక్షన్ రెండు. నేను 1617లో లోన్ తీసుకున్నాను, ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్లు కడుతున్నాను. 1920లో లోన్ తీసుకున్నాను హౌసింగ్ లోన్, దీని మీద ఇంట్రెస్ట్లు కడుతున్నాను. ఇప్పుడు దీని మీద నేను EE రాసుకుంటే ఆ పాత లోన్ మీద ఈ అవసరం లేదు అని చెప్తున్నాడు. ఎందుకంటే నాకు అది ఎలిజిబుల్లే, ఇది ఎలిజిబుల్లే. బికాజ్ అక్కడ కూడా పీరియడ్ ఆఫ్ డిడక్షన్ ఏమన్నాడు? టిల్ ద రీపేమెంట్ ఆఫ్ లోన్ అన్నాడు. లోన్ ఇంకా రీపే చేయలేదు, అది 1617 లోన్. అంటే స్టిల్ దాని మీద కూడా నేను ఏం కడుతున్నాను? ఇంట్రెస్ట్లు కడుతున్నాను. మరి అది కూడా 80EEకి ఎలిజిబుల్లే. మరి రీసెంట్గా తీసుకున్న లోన్ ఎలిజిబుల్లే. మరి 2 సెక్షన్స్కి నాకు బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఏం చేయమంటున్నాడు? EEలో క్లెయిమ్ చేయాలనుకుంటే ఆ సెక్షన్ ఆపేయమని చెప్తున్నాడు. ఏదో ఒకటే బెనిఫిట్ తీసుకోమని చెప్తున్నాడు. డ్యూయల్ బెనిఫిట్స్ నాట్ అవైలబుల్ అని రాయండి బ్రాకెట్లో.
డ్యూయల్ బెనిఫిట్స్ నాట్ అవైలబుల్. అలాగే లాస్ట్ కండిషన్ ఆ సెక్షన్లో ఉంది, లోన్ శాంక్షన్ అయ్యే టైంలో నీ పేరున ఏ ఉండకూడదు చూడండి. నాట్ ఓన్ ఎనీ రెసిడెన్షియల్ హౌస్ ఆన్ ద డేట్ ఆఫ్ శాంక్షన్ ఆఫ్ లోన్. అంటే ఫస్ట్ టైం కొనే లోన్ అయి ఫస్ట్ టైం పర్చేజ్ చేసే హౌస్ అయి ఉండాలి. ఇంతకుముందు నీ పేరున ఏమి ఉండకూడదు, ఏ విధమైన హౌస్ ఉండకూడదు అని చెప్తున్నాడు. లోన్ వాల్యూ, హౌస్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత దాటకూడదు, 45 lakhs దాటు. లోన్ తీసుకున్న డేట్ ఏ ఇయర్లో ఉండాలి, 1920 ప్రీవియస్ ఇయర్లో ఉండాలి. లోన్ మీద డిడక్షన్ ఎందాలు ఇస్తాడు, టిల్ ద రీపేమెంట్ ఆఫ్ లోన్, గుర్తుపెట్టుకోండి. బట్ అసెసీ ఏ సెక్షన్కి ఎలిజిబుల్ కాదు, 80EEకి ఎలిజిబుల్ కాదు. లోన్ శాంక్షన్ అయ్యే టైంకి అసెసీ పేరు మీద ఏ విధమైన హౌసెస్ ఉండకూడదు. ఇంచుమించు కండిషన్స్ అక్కడ ఉన్నాయి, బట్ సబ్జెక్టు చిన్న చిన్న చేంజెస్. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ డిడక్షన్ మ్యాక్సిమం 1,50,000 వస్తుంది, అక్కడ 50,000 పెంచాడు చూడండి డిడక్షన్. అందుకే నీకు ఈ సెక్షన్లో క్లెయిమ్ చేస్తే బెటరా, ఆ సెక్షన్ బెటరా? సరే, 1,50,000 వరకు డిడక్షన్ వస్తుందమ్మా, అమౌంట్ ఆఫ్ డిడక్షన్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ కూడా, దిస్ సెక్షన్ ఈజ్ ఓవర్ అండ్ అబౌవ్ సెక్షన్ 24. హౌస్ ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ పే చేసినప్పుడు ముందు అది ఎక్కడ రాయాలా, హౌస్ ప్రాపర్టీ హెడ్లో సెక్షన్ 24లో రాయాలి. దానికి ఒక రిస్ట్రిక్షన్ ఉంది, ఎంత, 2 lakhs. సెల్ఫ్ ఆక్యుపైడ్కి రిస్ట్రిక్షన్ ఉంది 2 lakhs. ఆ 2 lakhs వరకు అక్కడ క్లెయిమ్ చేయగా సర్ప్లస్ ఇంట్రెస్ట్ తెచ్చి ఇక్కడ క్లెయిమ్ చేసుకోమని చెప్తున్నారు. అర్థమైందా? అంటే ఒక పాయింట్ చూడండి ఒకసారి, ద డిడక్షన్ ఆజ్ అప్ టు 1,50,000 అండర్ సెక్షన్ 80EA ఈజ్ ఓవర్ అండ్ అబౌవ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 24B. అండర్లైన్ చేయండి, ఓవర్ అండ్ అబౌవ్ ద డిడక్షన్ అండర్ సెక్షన్ 24B. 24Bలో క్లెయిమ్ చేయగా బ్యాలెన్స్ సర్ప్లస్ అమౌంట్ ఇక్కడ క్లెయిమ్ చేయి, ఎంతవరకు, 1,50,000. అక్కడ ఒక 2 lakhs రాసుకోవచ్చు, ఇక్కడ ఒక 1,50,000, టోటల్ 3,50,000 ఇంట్రెస్ట్కి ఛాన్స్ ఉంటుంది రెండు సెక్షన్స్లో కలిపి. అది హెడ్లో వచ్చే బెనిఫిట్, ఇది గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఎప్పుడు హెడ్కి గ్రాస్ టోటల్ ఇన్కమ్ క్లాష్ వచ్చినప్పుడు ఫస్ట్ హెడ్లో వచ్చే బెనిఫిట్ని క్లెయిమ్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే హెడ్ క్లోజ్ చేయాలి కదా ముందు. సో రూల్ ప్రకారం ఈ పాయింట్, ఈ సెక్షను ఏ ప్రాపర్టీకి అప్లికబుల్ కాదు, లెట్అవుట్ ప్రాపర్టీకి అప్లికబుల్ కాదు. బికాజ్ అక్కడ లిమిట్ ఏమి లేదు ఇంట్రెస్ట్కి, అన్లిమిటెడ్ ఇంట్రెస్ట్ రాసుకోవచ్చు కదా. అన్లిమిటెడ్ ఇంట్రెస్ట్ సెక్షన్ 24లో ఛాన్స్ ఉన్నప్పుడు ఈ సెక్షన్లో దానికి రాయాల్సిన అవసరం ఏముంటుంది, సర్ప్లస్ ఇంట్రెస్ట్ ఏం మిగలదు కదా. కానీ ఇక్కడ ఏమన్నాడంటే, లెట్అవుట్ ప్రాపర్టీ విషయంలో కావాలంటే ఈ ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఈ సెక్షన్. అంటే అక్కడ లిమిట్ లేకపోయినా మ్యాక్సిమం 2 lakhs వరకు రాసుకుని, ఎంత రాసుకుంటారో అంత రాసుకుని బ్యాలెన్స్ తెచ్చి ఇక్కడ రాసుకోవచ్చు అంట, ఆ ఫెసిలిటీ ఉందంట. ఎందుకంటే లెట్అవుట్ ప్రాపర్టీలో లాస్ చూపించింది అనుకోండి, లాస్ అక్కడ సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్లో మ్యాక్సిమం ఎంత, 2 lakhsకి మించి ఇంటర్ హెడ్లో సెట్ ఆఫ్ చేసే అవకాశం లేదు కదా. ఆ రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి కావాలంటే దానికి అడ్వాంటేజ్ కింద దీన్ని యూస్ చేసుకోవచ్చు అంట. ఒకసారి ఆ పాయింట్ చూడండి, సిబిట్. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ డిడక్షన్ అండర్ సెక్షన్ 24B ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు 2 lakhs. ఓకే, అది మనకు తెలుసు. ఇన్ కేస్ ఆఫ్ లెట్అవుట్ ఆఫ్ డీమ్డ్ లెట్అవుట్ ప్రాపర్టీ ఈవెన్ దో దేర్ ఈజ్ నో లిమిట్ అండర్ సెక్షన్ 24B, సెక్షన్ 71 సబ్సెక్షన్ 3A అదేంటది, సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ సెక్షన్. అదేం చెప్తుంది, రిస్ట్రిక్ట్ ద అమౌంట్ ఆఫ్ లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ టు బి సెట్ ఆఫ్ ఎగెన్స్ట్ ఎనీ అదర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ టు 2 lakhs rupees. అంటే లెట్అవుట్ ప్రాపర్టీలో కూడా నీకు లాస్ రావచ్చు కదా. లాస్ వచ్చినప్పుడు ఆ లాస్ అదర్ హెడ్స్లోంచి సెటప్ చేసినప్పుడు మ్యాక్సిమం 2 lakhs వరకు సెటప్ చేసి బ్యాలెన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోమని చెప్తుంది కదా. అదర్ హెడ్స్ని అలౌ చేయట్లేదు, మ్యాక్సిమం 2 lakhsకి మించి లాస్ అలౌ చేయనప్పుడు అంత ఎక్కువ లాస్ చూపించడం ఎందుకు, హౌస్ ప్రాపర్టీలో ఇంట్రెస్ట్ తగ్గించి రాసుకోవచ్చు కదా అని చెప్తున్నాడు. ఈవెన్ దేనికి కూడా లెట్అవుట్ తగ్గించి రాసుకుని ఈ సెక్షన్లో వాడుకోవచ్చు కదా ఇంట్రెస్ట్ అని చెప్తున్నాడు. అర్థమైందా? అందుకే కింద చూడండి, అకార్డింగ్లీ, డి పాయింట్ చూడండి, అది సి పాయింట్కి సంబంధించింది అయితే. అకార్డింగ్లీ ఇఫ్ ఇంట్రెస్ట్ పేయబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ఎలిజిబుల్ హౌస్ ప్రాపర్టీ ఈజ్ మోర్ దాన్ ఎంత, 2 lakhs, ద ఎక్సెస్ కెన్ బి క్లైమ్డ్ యాజ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80EA సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద కండిషన్స్. సెల్ఫ్ ఆక్యుపైడ్కి రాసుకోవచ్చు, లెట్అవుట్కి కూడా ఛాన్స్ ఉందంట. అది మీకు అదర్ హెడ్స్, మీకు అది మీ ఆప్షన్ అమ్మ, మీకు ప్రాబ్లం ఏమి లేదు, మీ ఆప్షన్ తీసుకోవచ్చు. ఏముంది, సెటప్ చేయటం కుదరదని చెప్తున్నాడా, అదర్ హెడ్స్ నుంచి సెటప్ చేయొద్దు అంటున్నాడు. కావాలంటే ఏం చేసుకోమంటున్నాడు, క్యారీ ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ ఇయర్ సెటప్ చేసుకోవచ్చు. ఛాన్స్ అయితే ఉంటుంది కదా, ఉంటుంది కాబట్టి మీరు అక్కడ రాసుకుంటారో ఎక్కడ రాసుకుంటారో చెక్ చేసుకోండి. బట్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే హౌస్ ప్రాపర్టీలో ఆల్వేస్ రిస్ట్రిక్ట్ అయిపోతుంది, ఎంతకి, 2 lakhs. కాబట్టి బ్యాలెన్స్ ఇక్కడికి రావాల్సిందే కంపల్సరీ.
లెట్ అవుట్ మీరు ఫుల్ ఇంట్రెస్ట్ అక్కడ క్లెయిమ్ చేసుకుంటారా, లేదా దానికి కూడా రిస్ట్రిక్ట్ చేసి 2 lakhs వరకు బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ని ఈ సెక్షన్లో రాసుకుంటారు. అక్కడ 2 lakhs వరకు రిస్ట్రిక్ట్ చేస్తే మ్యాక్సిమం లాస్ తగ్గుతుంది కాబట్టి అదర్ హెడ్స్లోంచి సెటప్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. అందులో ఆ ఆప్షన్ కూడా ఛాన్స్ ఇచ్చాడు కావాలంటే. 2 రకాలుగా ఉంది. అంటే లెట్ అవుట్ కూడా ఈ సెక్షన్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ పాయింట్ లేదమ్మా ఏ సెక్షన్లో, 80EEలో లేదు. ఆ పాయింట్ ఒకటి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. మీకు ఒక ప్రాబ్లం ఇచ్చాడు, అది ఒకసారి చూడండి. ఏం చేస్తే వస్తుంది EEA? లోన్ ఫర్ పర్చేజ్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఫ్రమ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ప్రైవేట్ లోన్స్కి అది ఉండదు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకున్న లోన్ అయి ఉండాలి. అర్థమైందా? అదొక పాయింట్. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటో ఒక డెఫినేషన్ ఇచ్చాడు కదా. అలాగే ఎన్నాళ్ళు ఇస్తా డిడక్షన్? టిల్ ద రీపేమెంట్ ఆఫ్ లోన్. బట్ బారోయింగ్ చేసే డేట్ ఎప్పుడు ఉండాలి? 1920 ప్రీవియస్ ఇయర్లో ఉండాలి. అంటే స్టార్ట్ అయ్యేది డిడక్షన్ 1920 ప్రీవియస్ ఇయర్, ఎండ్ అయ్యేది టిల్ ద రీపేమెంట్ ఆఫ్ లోన్. ఎంత ఇస్తాడు డిడక్షన్? మ్యాక్సిమం 1,50,000. ఓవర్ అండ్ అబౌవ్ సెక్షన్ 24లో మీరు ఎంత ఇంట్రెస్ట్ రాయాలనుకుంటారో అంత రాసుకున్న తర్వాత సర్ప్లస్ ఇంట్రెస్ట్ తెచ్చి ఈ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోండి అని చెప్తున్నాడు, అవకాశం ఇచ్చాడు. అర్థమైంది. బట్ లోన్ శాంక్షన్ అయ్యే టైంకి నీ పేరున ఏ విధమైన రెసిడెన్షియల్ హౌస్ ఉండకూడదు. నువ్వు కొనే ఎస్ఎట్టి యొక్క స్టాంప్ డ్యూటీ వాల్యూ డస్ నాట్ ఎక్సీడ్ 45 lakhs. నువ్వు 80EE సెక్షన్లో ఏ విధమైన బెనిఫిట్స్ని క్లెయిమ్ చేసి ఉండకూడదు. అర్థమైందా? అదొకసారి చూసుకోండి. ఆ పాయింట్ ఆన్సర్ క్వశ్చన్. లోన్ ఎంతమ్మా? 43 lakhs. లోన్ తీసుకున్నది ఎక్కడి నుంచి? హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్. డేట్ ఆఫ్ శాంక్షన్ ఆఫ్ లోన్ ఎప్పుడు? 1/4/2019. డేట్ ఆఫ్ డిస్బర్స్మెంట్ ఆఫ్ లోన్ ఎప్పుడు? ఇంట్రెస్ట్ డిస్బర్స్మెంట్ మీద నుంచే కాలిక్యులేట్ చేయాలమ్మా. అది టిక్ పెట్టండి. ఇలా ప్రాబ్లంలో అడిగే ఛాన్స్ ఉంది. 2 డేట్లు ఇచ్చినప్పుడు ఏ డేట్ తీసుకోవాలి? ఆ పాయింట్ ఒకటి స్టార్ మార్క్ వేసుకోండి. మనకి ప్రాబ్లమ్స్లో ఎక్కడ తగల ఆ పాయింట్. అంటే శాంక్షన్ డేట్ వేరు ఉంటుంది, అమౌంట్ మన అకౌంట్లో వేసిన రోజు ఏదైతే అది తీసుకోమంటున్నాడు. అంటే 1/4 నుంచి ఇంట్రెస్ట్ పడుతుందా, 1/5 నుంచా? 10 months, 11 months, 12 months? 11 monthsకే ఇంట్రెస్ట్ కట్టాలి. పర్పస్ దేనికోసం తీసుకున్నాడు? ఎక్విజిషన్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్. ఇక్కడ కావాల్సింది కూడా అదే కదా. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆఫ్ హౌస్ ఎంత? 45 lakhs అంటాం. 45 lakhs దాటకూడదు కదా, అది ఆల్రెడీ చదివాం. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 9% అంట. ఇంట్రెస్ట్ అక్కడ ఎంత రాయొచ్చు, ఎక్కడ ఎంత రాయొచ్చో చెప్పమంటున్నాడు. చూడండి, మీరు ఓన్గా చూసుకోవచ్చు ఆ సెక్షన్. కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ అన్నాడు కదా, అది పాయింట్ ఇక్కడ అవసరం లేదమ్మా, సరే వదిలేండి. అది ఎందుకు ఇచ్చాడంటే దానికోసం ఒక సెక్షన్ వచ్చింది కొత్తగా. ఎలక్ట్రిక్ వెహికల్స్ లోన్ తీసుకుని కొంటే అక్కడ కూడా ఇంట్రెస్ట్ రాసుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ అదే, నెక్స్ట్ అమెండ్మెంట్. ఇంట్రెస్ట్ ఎంత? టోటల్ లోన్ అమౌంట్ ఎంత? 43 lakhs ఇంటూ 9% ఇంటూ 11/12. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 3,54,750. సరిపోయింది కదా పాయింట్. సెక్షన్ 24లో ఎంత రిస్ట్రిక్ట్ చేయొచ్చు? 2 lakhs. తీసేగా ఇంకెంత మిగిలింది? 1,54,750. అది కూడా అగైన్ ఇక్కడ ఎంత రాసుకోవచ్చు? 1,50,000 రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈఈబి, EEB. ఇది కూడా న్యూ సెక్షనేనమ్మా. అక్కడ హౌస్ కొనటానికి లోన్ తీసుకుంటే, ఇదేమో ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనటానికి లోన్ తీసుకుంటే ఇస్తున్నాడు ఈ సెక్షన్. డిపార్ట్మెంట్ ఎంకరేజ్ చేస్తుంది ఏ వెహికల్స్ని? పొల్యూషన్ కోసం అమ్మ, పొల్యూషన్ కంట్రోల్ కోసం ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడమని ఎంకరేజ్ చేస్తుంది. పెద్దగా మనకి అవేర్నెస్ రాలేదు. ఢిల్లీలో అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కొన్ని సిటీస్లో, మెట్రో సిటీస్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్కువగా యూస్ చేస్తున్నారు. పొల్యూషన్ ఉండదు దానివల్ల, కాకపోతే ఎలక్ట్రికల్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. మనం ఎలక్ట్రిసిటీలో కూడా వెనకాలే ఉన్నాం కదా, అదొక ప్రాబ్లం. సో ఎనీవే, ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయటం కోసం ఏమంటున్నాడు? నువ్వు ఎవరైనా లోన్ తీసుకుని నార్మల్గా నువ్వు కొనాలనుకుంటున్న వెహికల్ బదులు ఎలక్ట్రిక్ వెహికల్ కనుక పర్చేజ్ చేస్తే అప్పుడు దాని మీద పే చేసే ఇంట్రెస్ట్కి ఈ సెక్షన్లో డిడక్షన్ ఇస్తానని చెప్తున్నాను. ఎలక్ట్రిక్ వెహికల్ కాకుండా నార్మల్ వెహికల్ కొంటే రాదు ఈ సెక్షన్. అదొక టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఏ వెహికల్స్ కొనటానికి? ఎలక్ట్రిక్ వెహికల్స్. సో సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్. హౌసింగ్ లోనికి కండిషన్స్ ఉన్నాయి కదా, ఇంచుమించు అలాంటి కండిషన్సే దీనికి కూడా ఉన్నాయి. కాకపోతే హౌసింగ్ లోనికి 2 సెక్షన్స్ వస్తాయి. ఏంటి? 24, 80EA. బట్ ఇక్కడ డైరెక్ట్గా ఈఈబీలోకి వస్తాం. 24లోనే అలాంటి ఏమైంది? సింగిల్ బెనిఫిటే దీనికి. డైరెక్ట్గా వచ్చి ఈ సెక్షన్లో రాసుకోమంటున్నాడు. ఎంత రాసుకోమంటున్నాడు ఏంటి అనేది ఒకసారి సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్ చూడండి. ఇండివిజువల్ అండర్లైన్ చేయండి. ఎవరికి వస్తుంది? ఇండివిజువల్. ఏం చేస్తే వస్తుంది?
పర్చేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఫ్రమ్ ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. లోన్ తీసుకోవాలంట. లోన్ తీసుకోవాలి ఫర్ దేనికోసం? పర్చేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫ్రమ్ ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అండ్ దాని మీద ఏం పే చేయాలి? ఇంట్రెస్ట్ పేయబుల్. దాని మీద నువ్వు పే చేయాల్సిన ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే ఈ సెక్షన్లో రాసుకోవచ్చు. నెక్స్ట్ కింద సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్. లోన్ దేనికోసం తీసుకోవాలి? ఎలక్ట్రిక్ వెహికల్ పర్చేజ్ చేసి కూడా ఆల్రెడీ పైన ఇచ్చాడు కదా. నెక్స్ట్ లోన్ శాంక్షన్ అయ్యే డేట్ ఏ డేట్ల మధ్య ఉండాలి? 1/4/2000 బ్రాకెట్లో 31 March 2023 అంటాం. అంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు. పక్కన రాయండి 1920 to 2023 అని రాయండి. ఈ 4 సంవత్సరాలు 1920, 2021, 21-22, 22-23 టోటల్ ఈ 4 years ఛాన్స్ ఉంది. అంటే 4 సంవత్సరాల పాటు ఈ సెక్షన్ రన్ అవ్వబోతుంది. 5th yearలో ఎలా మార్చిపోతున్నాడో అయితే చెప్పలేము. ఎక్స్టెండ్ చేస్తాడా లేదా ఇంకా క్యాన్సిల్ చేయడం ఏదో చేయడం. ప్రజెంట్ అయితే ఎన్ని సంవత్సరాలు యాక్టివేషన్లో ఉండబోతుంది? స్టార్ట్ అయ్యింది మన సంవత్సరంలోనే. నెక్స్ట్ లోన్ దేని నుంచి తీసుకోవాలి? ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి తీసుకోవాలి. స్పెసిఫైడ్ ఎన్బిఎఫ్సి నుంచి కూడా తీసుకున్నా పర్లేదంట. నిన్న ఒక 2 ఎన్బిఎఫ్సి చదివాం. డిపాజిట్స్ గ్యాదర్ చేసే ఎన్బిఎఫ్సి, డిపాజిట్స్ తీసుకొని ఎన్బిఎఫ్సి ఉంది కదా, అక్కడి నుంచి తీసుకున్నా పర్లేదని చెప్తున్నాను. ఎన్బిఎఫ్సిని కూడా అలౌ చేస్తా అని చెప్తున్నాడు. అసెసీ ఎవడై ఉండాలి? ఇండివిజువల్ అయి ఉండాలి. అమౌంట్ పీరియడ్ ఆఫ్ బెనిఫిట్ ఇక్కడ కూడా టిల్ ద రీపేమెంట్ ఆఫ్ లోన్ అని ఉంటుంది చూడండి. టిల్ ద రీపేమెంట్ ఆఫ్ లోన్ నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇంట్రెస్ట్ కడితే అన్ని సంవత్సరాలకి డిడక్షన్ ఇస్తానని చెప్తున్నాడు. డిడక్షన్ అమౌంట్ ఎంత? 1,50,000. అదొకటి అండర్లైన్ చేయండి. 1,50,000 వరకు రాసుకోవచ్చు. 80s ఈఈబిలో డిడక్షన్ రాసుకునే అమౌంట్ని ఇంకా వేరే సెక్షన్స్లోనూ డిడక్షన్ రాయొద్దు. డబల్ బెనిఫిట్స్ రావని చెప్తున్నాడు చూడండి. డబల్ బెనిఫిట్స్ నాట్ అవైలబుల్. ఇంకా లాస్ట్తో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ డెఫినేషన్ ఇచ్చాడు. ఇందులో ఫస్ట్ 2 పాయింట్లతో పాటు కింద ఒక 2 యాడ్ చేశాడు చూడండి. ఏంటవి? డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సి, అలాగే నాన్ డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సి. నిన్న ఎక్కడో చదివాం కదా ఈ పాయింట్. వాటి నుంచి లోన్ తీసుకున్నా అవి ఎలిజిబుల్ అవుతాయి. వాటిని కూడా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో భాగంగా తీసుకోమంటున్నాడు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 2 సెక్షన్స్ న్యూ. ఈఈఏ, ఈఈబి రెండు కూడా లోన్. ఒకటి హౌసింగ్ లోన్, ఒకటి వెహికల్ లోన్. అది ఎలక్ట్రిక్ వెహికల్ లోన్. రెండిట్లో కూడా సబ్జెక్టు సమ్ కండిషన్స్. రెండిటికి డిడక్షన్ స్టార్ట్ అయ్యే ఇయర్ ఏంటి? ప్రీవియస్ ఇయర్ 19. ఈ సంవత్సరమే స్టార్ట్ అవుతుంది బికాజ్ న్యూ సెక్షన్స్ కాబట్టి. అర్థమైందా? సో నెక్స్ట్ కండిషన్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఒకసారి చెక్ చేసుకోండి. లోన్ అమౌంట్ ఎంత? 20 lakhs. ఇక్కడ కూడా శాంక్షన్ చేసిన డేటా డిస్బర్స్మెంట్ టిక్ పెట్టుకోండి. అక్కడి నుంచి పర్చేజ్ లోన్ వాల్యూ ఎంత? 20 lakhs. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. క్యాలిక్యులేట్ చేస్తారు కదా ఇంట్రెస్ట్. 2 సెక్షన్సా సింగిల్ సెక్షనా? హౌసింగ్ లోన్ మీద అయితే 2 సెక్షన్స్లో రాసుకోవచ్చు. 24లో రాయిగా సర్ప్లస్ ఇంట్రెస్ట్ని EEAలో రాసుకోవచ్చు. బట్ ఈ సెక్షన్కి అయితే డైరెక్ట్గా ఈ సెక్షన్కి రావాలి. ఇంక వేరే సెక్షన్లో క్లెయిమ్ చేసే ఛాన్స్ లేదు కదా. అది కూడా ఎంత రాసుకోవచ్చు? 1,50,000. కాబట్టి ఒకటే బెనిఫిట్ ఉంటుంది చూడండి. ఆన్సర్ ఇచ్చాడా? చాప్టర్ 6A బెనిఫిట్ వస్తుంది 1,50,000. చాప్టర్ 6Aలో ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ వచ్చినాయి. సిసిడిలో మాడిఫికేషన్ వచ్చింది. మాడిఫికేషన్ చేంజ్ వచ్చింది. ఈఈఏ, ఈఈబి 2 న్యూ సెక్షన్స్ని ఇన్సర్ట్ చేశాడు. మొత్తం 3 సెక్షన్స్. 3 కూడా ఇంపార్టెంట్ అమెండ్మెంట్సే. మేబీ అన్నీ అడగకపోయినా 1 mark బిట్ కింద సెలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో ఫస్ట్ పాయింట్ చూడండి. రిటర్న్స్ ఎవరు ఫైల్ చేయాలి అని 139(1)లో కొంతమంది లిస్ట్ ఉంటుంది. ట్యాక్స్ పే చేయాల్సిన ప్రతి ఒక్కడు రిటర్న్స్ ఫైల్ చేయాలని, పార్ట్నర్షిప్ ఫామ్ కంపెనీస్ మ్యాండేటరీ ఫైల్ చేయాలని, అదర్స్ అయితే బేసిక్ ఎగ్జంప్షన్ దాటితే రిటర్న్ ఫైల్ చేయాలి, అదర్వైజ్ అవసరం లేదని. ఇది కాకుండా ఫారిన్ కంట్రీస్లో అసెట్ హోల్డ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బెనిఫిషియల్ ఓనర్ కానీ బెనిఫిషియరీ కానీ అయితే కనుక వాళ్ళు కూడా ఆ డీటెయిల్స్ని డిపార్ట్మెంట్కి ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ద్వారా సబ్మిట్ చేయాలి. ఆల్రెడీ కొంతమంది రిటర్న్ ఎవరు ఫైల్ చేయాలో సబ్మిట్ చేశారు కదా. ఆ లిస్ట్లో ఇంకొంతమందిని యాడ్ చేశాడమ్మా. ఆ యాడ్ చేసిన ట్రాన్సాక్షన్స్ చూడండి. 139(1)లో వచ్చింది సెక్షన్, గుర్తుపెట్టుకోండి. 139(1)లో అమెండ్మెంట్. 139(1) కంపల్సరీ తెలుసుకోవాల్సిన సెక్షన్. హూ ఈజ్ ఫైలింగ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అని ఆల్రెడీ ఒక 3 points ఎన్నో ఉంటాయి ఇక్కడ.
ఇన్ అడిషన్ దట్ ఇంకొన్ని పాయింట్స్ యాడ్ అయినాయి. సో ఎనీ పర్సన్ అదర్ దాన్ కంపెనీ ఫర్మ్ హూ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 139(1) ఈజ్ రిక్వైర్డ్ టు ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ అండ్ మేనర్ ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. సచ్ పర్సన్ జనరల్గా అయితే వాళ్ళకి రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదంట, లేకపోయినా ఈ కింది ట్రాన్సాక్షన్స్ కనుక చేస్తే వాడు కూడా ఫైల్ చేయాలి అని చెప్తున్నాడు. జనరల్గా అయితే వాడికి అవసరం లేదంట. ఎవరు? అదర్ దాన్ పార్ట్నర్షిప్ ఫార్మ్ కంపెనీ, వాళ్ళిద్దరిని వదిలేమన్నాడు. బికాజ్ వాళ్ళిద్దరూ ఆల్వేస్ లైబుల్, వాళ్ళు ఎప్పుడూ ఫైల్ చేయాల్సిందే ఇర్రెస్పెక్ట్ వాడు ఏం చేసినా రిటర్న్ ఫైల్ చేయాల్సి. మిగతా వాళ్ళకి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటితేనే ఫైల్ చేయాలి, అదర్వైజ్ అవసరం లేదు. అంటే కొన్నిసార్లు వాళ్ళు ఫైల్ చేయొచ్చు చేయకపోవచ్చు కదా, వాళ్ళకి రూల్ ప్రకారం చేయాల్సిన అవసరం లేదు. అవసరం లేకపోయినా క్రింది చెప్పిన పాయింట్లను కనుక వాళ్ళు ఏం చేస్తే సాటిస్ఫై చేస్తే దే ఆర్ ఆల్సో రిక్వైర్డ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. మీరు చెప్పాడు జనరల్గా నా ఇన్కమ్ బేసిక్ ఎగ్జామ్షన్ దాటలేదు, నేను ఇండివిజువల్ని, రూల్ ప్రకారం ఏం చేయక్కర్లా, రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు 139(1). బట్ నేను ఒక 1 lakh రూపీస్ ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నాను, డిపార్ట్మెంట్ అందులో ఒక పాయింట్ యాడ్ చేశాడు, 1 lakh దాటి ఎవరైనా ఎలక్ట్రిసిటీ బిల్ కడితే వాళ్ళు కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేయాల్సిందే. అసలు ఇన్కమ్ లేని వాడు ₹1,00,000 ఎలక్ట్రిసిటీ బిల్ ఏంటి అసలు? డిపార్ట్మెంట్కి అర్థమైపోయింది. 1 lakh ఎలక్ట్రిసిటీ బిల్లే నువ్వు కడుతున్నావు అంటే అక్కడ జరిగే ట్రాన్సాక్షన్స్ అడుగుతాడు వాడు. ఫ్యాక్టరీ రన్ చేస్తున్నావా, రైస్ మిల్ రన్ చేస్తున్నావా? ఎందుకంటే కమర్షియల్ కాంప్లెక్స్లకి అంత బిల్ వస్తుంది, అవునా కదా? మరి ఏమీ ఇన్కమ్ లేదని నువ్వు ఎలా అనగను? సో కాబట్టి అంత హయ్యెస్ట్ క్వాంటమ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ చేసే వాళ్ళు కొత్తగా పాయింట్ యాడ్ చేశాడు. ఇంపార్టెంట్ 1 mark బిట్ పాయింట్ అమ్మంది చూసుకోండి. ఎవరెవరిని యాడ్ చేశాడు? డిపాజిట్ అండ్ అమౌంట్ ఆర్ అగ్రిగేట్ ఆఫ్ అమౌంట్స్ ఎక్సీడ్స్ 1 crore అండర్లైన్ చేయండి. ఇన్ 1 or more కరెంట్ అకౌంట్స్, అది కూడా అండర్లైన్ చేయండి. కరెంట్ అకౌంట్స్ ఒక అకౌంట్లో కానీ మోర్ దెన్ 1 అకౌంట్స్లో కానీ నువ్వు 1 crore మించి కనుక డిపాజిట్లు కనుక చేస్తే ఖచ్చితంగా వాడు రిటర్న్ ఫైల్ చేయాలంట. జనరల్గా వాడు ఫైల్ చేయాల్సిన అవసరం లేకపోయినా ఈ ట్రాన్సాక్షన్ చేస్తే మాత్రం ఫైల్ చేయాల్సి ఉంటుంది. నీకు ఇన్కమ్ లేదంటున్నావు కానీ 1 crore నువ్వు ఎలా డిపాజిట్ చేయగలవు బ్యాంకులో, ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి కదా. నీ సోర్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. అందుకే ఇన్కమ్ ఉందా రిటర్న్ ఫైల్ చేయమంటూ ట్యాక్స్ కట్టమని కాదు, డీటెయిల్స్ సబ్మిట్ చేయి. ట్యాక్స్ ఉందా లేదా తర్వాత విషయం, నువ్వేం జరుగుతుంది అనేది నాకు డిపార్ట్మెంట్కి డీటెయిల్స్ సబ్మిట్ చేయమని అడుగుతున్నాడు. ఎలా వచ్చింది ఆ డిపాజిట్ నీకు ఎక్స్ప్లెనేషన్ ఇమ్మంటున్నాడు. ఇస్తే వదిలేస్తాను, ట్యాక్స్ ఏమక్కర్లా. రిటర్న్ ఫైల్ చేసే ప్రతి ఒక్కళ్ళు ట్యాక్స్ పే చేస్తారని రూల్ ఏమీ లేదు. అదే రిటర్న్ ఫైల్ చేసే వాళ్ళకి లాస్ కూడా ఉండొచ్చు. ట్రస్ట్లు కూడా ఏం చేయాలి, రిటర్న్ ఫైల్ చేయాలి. బికాస్ ట్రస్ట్లకి మ్యాక్సిమం ట్యాక్స్ ఉండదు, అయినా వాళ్ళు రిక్వైర్డ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఎందుకంటే లెక్కలు చెప్పాలి వాళ్ళకి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే పబ్లిక్ ఎంతోమంది వాళ్ళకి ఏమిస్తారు, ఫండ్స్ డొనేషన్, బట్ దాన్ని వాళ్ళు ప్రాపర్గా ఖర్చు పెడుతున్నారో లేదో ఒక కంట్రోల్ ఉండాలి కదా. ఆ కంట్రోల్ కోసమే వాళ్ళ చేత ఏం జరుగుతున్నారు, ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ చేయమంటున్నారు. మీరు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఏం చేశారో ప్రాపర్గా వాడుతున్నారా లేదా, గవర్నమెంట్ ఒక విధంగా వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం. లేకపోతే ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ ఉండవు అక్కడ, ప్రైవేట్ పర్సన్స్ అకౌంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకోసమే రిటర్న్స్ అడుగుతారు. రిటర్న్స్ ట్యాక్స్ పర్పస్సే కాదు, కంట్రోల్ పర్పస్కి కూడా రిటర్న్స్ ఫైల్ చేయమని అడగొచ్చు. అలా చాలా ఉన్నాయి. ట్రస్ట్లు, లోకల్ అథారిటీస్, పొలిటికల్ పార్టీస్ వీళ్ళందరూ కూడా ఏం చేయాలి, రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఈవెన్ వాళ్ళకి ఏమీ లేకపోయినా, ట్యాక్స్ ఉన్నా లేకపోయినా ఫైల్ చేయాల్సిందే. సో కాబట్టి 1 crore మించి అమౌంట్ ఎందులో డిపాజిట్ చేస్తే, కరెంట్ అకౌంట్స్లో కనుక డిపాజిట్ చేస్తే, అది సింగిల్ అకౌంట్ కానీ మోర్ దెన్ 1 అకౌంట్స్లో కానీ డిపాజిట్ చేస్తే ఖచ్చితంగా నువ్వు రిటర్న్ ఫైల్ చేయమంటున్నాడు. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇచ్చాడు ట్రాన్సాక్షన్, ఎక్స్పెండిచర్ ఆఫ్ అన్ అమౌంట్ అగ్రిగేట్ ఆఫ్ ద అమౌంట్ ఎక్సీడ్ 2 lakhs ఫర్ హిమ్సెల్ఫ్ ఫర్ ఎనీ అదర్ పర్సన్ ఫర్ ట్రావెల్ ఏ ఫారిన్ కంట్రీ. అండర్లైన్ చేయండి. ఏదైనా ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళటం కోసం నువ్వు ₹2,00,000 దాటి కనుక నువ్వు ఖర్చు పెడితే, సింగిల్ అమౌంట్ కానీ ఆర్ అగ్రిగేట్ అమౌంట్స్ కానీ ఎక్సీడ్స్ ఎంత దాటితే 2 lakhs కనుక దాటితే ఎక్కడ ఏం చేయటం కోసం, ఫర్ ట్రావెల్ టు ఏ ఫారిన్ కంట్రీ. ఈ ట్రాన్సాక్షన్స్లో ఎవరైనా ఎంటర్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా నువ్వు రిటర్న్ ఫైల్ చేయమని అడుగుతున్నాడు. అదో నీకు ఇండియాలో ఇన్కమ్ లేదు, ట్యాక్స్ కట్టట్లా, బట్ ఫారిన్ ఎందుకు వెళ్ళి వచ్చావని అడుగుతున్నాడు. దానికోసం అంత బిల్ కట్టావు కదా ₹2,00,000, ఆ 2 lakhs అయినా నీకు ఎక్కడి నుంచి వచ్చిందని అడగొచ్చు. వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఎక్స్ప్లెనేషన్ అడగొచ్చు. సో నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్స్ అమ్మ ఎంత దాటితే, ఎక్సీడింగ్ 1 lakh అండర్లైన్ చేయండి. ఎలక్ట్రిసిటీ 1 lakh దాటి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందే. మీరు ఆల్రెడీ రిటర్న్స్ ఎవరు ఫైల్ చేయాలి అనేది ఏ సెక్షన్లో ఉంది, 139(1)లో ఉంది. ఆ లిస్ట్లో ఈ 3 sections, ఈ 3 పాయింట్స్ని కూడా యాడ్ చేసుకోవటమే. మేబీ 1 mark బిట్ రావచ్చమ్మా, గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రిసిటీ బిల్స్కి సంబంధించిన పాయింట్ ఇంపార్టెంట్. ఇంకా 4th ఓపెన్గా వదిలేశాడు, సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్
సమ్ అదర్ కండిషన్స్, ఇంకేమైనా కండిషన్స్ కనుక గవర్నమెంట్ చెప్తే అవి కూడా నువ్వు సాటిస్ఫై చేస్తే అప్పుడు కూడా నువ్వు ఫైల్ చేస్తావు. ఇంకేమైనా దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, ఆ రైట్ ఉంది వాళ్ళకి. ప్రజెంట్ అయితే 3 పాయింట్స్ చూసుకోండి. ఏ సెక్షన్లో వచ్చింది అమెండ్మెంట్? 139(1). నెక్స్ట్ 139A. పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అమ్మ. పాన్ నెంబర్లో చాలా డేటా ఉంటుందమ్మా, చిన్న కన్ఫ్యూజన్, మరి అదంతా చెప్పడం కుదరదు కాబట్టి ఇక్కడ వచ్చిన సెంటెన్సెస్ నేను హైలైట్ చేస్తాను. సెంటెన్సెస్ అవి మాత్రం మీరు రెగ్యులర్గా టచ్లో ఉండండి. పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చిందే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అవునా? ఎందుకు అంటే కంట్రోల్, ఒక విధంగా ప్రతి ట్యాక్స్కి ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. అలా ఇన్కమ్ ట్యాక్స్లో ఐడెంటిఫికేషన్ నెంబరే పాన్ నెంబర్. జిఎస్టీకి GSTIN నెంబర్ ఉంటుంది. ప్రతి ట్యాక్సేషన్ సిస్టంలో ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని ఉంటుంది. ఎందుకంటే పర్సన్ని రికగ్నైజ్ చేయటం కోసం ఆ నెంబరు నెట్లో ఓపెన్ చేస్తే వాడికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ బయటకు వస్తాయి. అర్థమైందా? సో అలాగే పర్మనెంట్ అకౌంట్ నెంబర్లో ఎవ్రీ ఇయర్ అమెండ్మెంట్స్ తెస్తున్నాడు. పాన్కి ఆధార్కి లింక్ ఉంది, ఆధార్ని లింక్ చేయండి పాన్కి అని చెప్తున్నాడు. లింక్ చేయకపోతే పనిష్మెంట్ అంటున్నాడు. ఈరోజు ప్రతిదాన్ని దేంతో లింక్ చేయమంటున్నాడు? ఆధార్తో లింక్ అలాగే పాన్ నెంబర్ను కూడా ఆధార్తో లింక్ చేయమంటున్నాడు. ఇలాంటి విషయాల్లో కొన్ని చిన్న చిన్న అమెండ్మెంట్స్ వచ్చినాయి, అవేంటో చూద్దాం ఒకసారి. ఎవ్రీ పర్సన్ హూ హ్యాస్ నాట్ బీన్ అలాటెడ్ పాన్ అండ్ ఇంటెన్స్ టు ఎంటర్ ఇన్ టు సచ్ ట్రాన్సాక్షన్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై CBDT ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టు అప్లై ఫర్ పాన్ టు ద అసెసింగ్ ఆఫీసర్. జనరల్గా నాట్ రిక్వైర్డ్, హూ హ్యాస్ నాట్ బీన్ అలాటెడ్ టు పాన్ లేదంట, వాడికి అలాట్ చేయలేదంట. కానీ CBDT ప్రిస్క్రైబ్డ్ ట్రాన్సాక్షన్స్ అంటమ్మా, ఎవరు నోటిఫై చేసినా CBDT నోటిఫై చేసిన ట్రాన్సాక్షన్స్లోకి కనుక ఆ పర్సన్ కనుక ఎంటర్ అయితే అప్పుడు వాడు కూడా కంపల్సరీ ఏం చేయాలంట? పాన్కి అప్లై చేసుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నాడు. అర్థమైంది కదా పాయింట్? సో జనరల్ పాయింటే ఇది, నార్మల్ పాయింటే. సెకండ్ పాయింట్లోకి రండి, కొత్త పాయింట్ అమ్మ. విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/9/2019 ఎవ్రీ పర్సన్ హూ హ్యాస్ బీన్ అలాటెడ్ పాన్ and who has linked his Aadhaar number under section 139AA may furnish or underline చేయండి, may furnish or intimate or quote his Aadhaar number in lieu of పాన్ నెంబర్ అంట. ఆధార్ నెంబర్ని పాన్ నెంబర్తో లింక్ చేస్తే కనుక పాన్ నెంబర్ బదులు కావాలంటే ఆధార్ నెంబర్ని కోట్ చేసుకోవచ్చు అంట. మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు అవి కూడా ఇన్స్టెడ్ ఆఫ్ పాన్ నెంబర్ ఆధార్, పాన్ లేకపోతే సడన్గా ఆధార్ నెంబర్ రాసినా పర్లేదు. ఎందుకంటే ఆధార్ దేంతో లింక్ అయ్యి ఉంది? పాన్తో లింక్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా రెండు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నాడు. అసలు ఆ లింకేజ్ వాడు ఆ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ పెట్టిందే దానికోసం, ఒకటి మిస్ అయినా ఇంకొకటి యూస్ చేసుకునే విధంగా. సో ఆ సెంటెన్స్ అండర్లైన్ చేయండి. పాన్ బదులు దేన్ని కోట్ చేయొచ్చు? ఆధార్ నెంబర్ని కోట్ చేయొచ్చు అంట. పాన్ ఉంది వాడికి, కానీ పాన్ సడన్గా టైంకి వాడి దగ్గరకు లేకపోతే దాని బదులు ఏం చేయొచ్చు? ఆల్టర్నేటివ్ కింద ఆధార్ నెంబర్ని కోట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అదొక పాయింట్ ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్, మేనర్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ పాన్ టు ఏ పర్సన్ హూ హ్యాస్ నాట్ బీన్ అలాటెడ్ పాన్ అంట. అండర్లైన్ చేయండి, హూ హ్యాస్ నాట్ బీన్ అలాటెడ్ పాన్ బట్ పొసెసెస్ ఆధార్ నెంబర్. వాడి దగ్గర పాన్ లేదంట, పాన్కి ఇంకా అప్లై చేయలేదంట, అప్లై చేయాల్సిన అవసరం రాలేదు. పాన్ అయితే లేదు వాడి దగ్గర, కానీ ఏముంది? ఆధార్ నెంబర్ ఉందంట. పాన్ నెంబర్ లేదు, ఆధార్ నెంబర్ ఉన్నవాళ్ళు పాన్కి అప్లై చేసుకునే ఒక ప్రొసీజర్ గురించి చెప్తున్నాడు ఏంటనేది. సో ఒకసారి చూడండి, ఫస్ట్ అమెండ్మెంట్ తెచ్చింది 139Aలో 5E అనే ఒక సబ్సెక్షన్ యాడ్ చేస్తుంది. ఇన్సర్టెడ్ సబ్సెక్షన్ 5E అండర్లైన్ చేయండి. ఇదొక అమెండ్మెంట్ అమ్మ. సబ్సెక్షన్ 139A ఎప్పటి నుంచో ఉంది సెక్షన్, దానికి కొత్త సబ్సెక్షన్ యాడ్ చేస్తుంది. ఏంటది? 5E అని ఒక సెక్షన్ యాడ్ చేస్తుంది. ఏంటి ఆ సబ్సెక్షన్ అంటే, ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ ఆర్ ఇంటిమేట్ కోట్ హిస్ పాన్ అండ్ హూ హ్యాస్ నాట్ బీన్ అలాటెడ్ పాన్ బట్ పొసెసెస్ ఆధార్ నెంబర్ మే ఫర్నిష్ ఆర్ ఇంటిమేట్ ఆర్ కోట్ హిస్ ఆధార్ నెంబర్ ఇన్ లిeu ఆఫ్ పాన్ నెంబర్. అదంతా కూడా ఒక సెంటెన్స్ అమ్మ. పాన్ ఇవ్వాలి గవర్నమెంట్కి, పాన్ రిక్వైర్మెంట్, కోట్ చేయాలి వాడు పాన్ని. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో పాన్ నెంబర్ రాయాలి కంపల్సరీ. కానీ వాడి దగ్గర పాన్ లేదంట, కానీ ఏముంది? ఆధార్ నెంబర్ ఉంది. పాన్ లేదు, బట్ వాడికి పాన్ ఇవ్వాల్సిన సందర్భం వచ్చింది. సడన్గా చూస్తే ఆ టైంలో వాడి దగ్గర లేదు కాబట్టి అలాంటి సందర్భాల్లో నీ దగ్గర ఏముంటే కనుక ఆధార్ నెంబర్ ఉంటే పాన్ బదులు ఆధార్ని కోట్ చేయమని చెప్తున్నాడు. కోట్ చేసి తర్వాత నువ్వు పాన్కి ఏం చేయాలి? అప్లై చేసుకోవాలి కదా. ఇంకా నువ్వు స్పెసిఫిక్గా పాన్కి అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే పాన్ బదులు ఆధార్ కోట్ చేసావో అదే పాన్కి అప్లికేషన్ కింద భావించి దాన్ని బేస్ చేసుకుని నీకు పాన్ నెంబర్ అలాట్ చేయడం జరుగుతుంది. ఆ సెంటెన్స్ కూడా దానికి అడిషనల్గా ఇచ్చాడు చూడండి.
కంటిన్యూషన్ చూడండి. అండ్ పాన్ అండ్ సచ్ అదర్ పర్సన్ వుడ్ బి అలాటెడ్ పాన్ ఇన్ సచ్ మేనర్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. ఆ సెంటెన్స్ కొంచెం ఎనీ పర్సన్, ఎవ్రీ పర్సన్ అని చూడండి. సెకండ్ లైన్లో ఎవ్రీ పర్సన్ అని ఉంది కదా, అక్కడి నుంచి ఒకసారి చూడండి. ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ ఆర్ ఇంటిమేట్ ఆర్ కోట్ హిస్ పాన్, అండర్లైన్ చేయండి. వాడు పాన్ రిక్వైర్మెంట్ ఉందంట, పాన్ ఇవ్వాలంటగా డిపార్ట్మెంట్కి. రిక్వైర్డ్ టు ఫర్నిష్ హిస్ పాన్ నెంబర్ అంట. ఫర్నిష్కి 3 ఆల్టర్నేటివ్ వర్డ్స్ ఇస్తున్నాడు. ఏమిటి? ఫర్నిష్, ఆర్ ఇంటిమేట్, ఆర్ రిక్వైర్డ్. కోట్ అని 3 వర్డ్స్ ఇచ్చాడు చూడండి. 3 ఏ వర్డ్ అయినా మీరు తీసుకోవచ్చు. రిక్వైర్మెంట్ ఉందంట, వాడు పాన్ కోట్ చేయాలంట, కానీ తేడా చూస్తే వాడి దగ్గర పాన్ నెంబర్ లేదంట. బట్ ఏముంది? ఆధార్ నెంబర్. ఇలాంటి సందర్భాల్లో ఆధార్ నెంబర్ ఇవ్వచ్చు అని చెప్తున్నాడు. నువ్వు ఆధార్ నెంబర్ ఇచ్చావు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని పాన్ని తర్వాత అలాట్ చేయడం జరుగుతుందంట. అంతవరకు ఆ పాయింట్ కొంచెం హైలైట్ చేసుకోండి. ఇది సబ్సెక్షన్ 5E అనే కొత్త సబ్సెక్షన్ యాడ్ చేస్తాడు. ఏ సెక్షన్కి? 139A. తర్వాత నెక్స్ట్ పేజీలోకి వచ్చేయండి. CBTT నోటిఫికేషన్ ద్వారా సబ్ రూల్ 1A రూల్ 114 అది కూడా అండర్లైన్ చేయండి. ఇది న్యూ ఏనమ్మ. రూల్ 114 ఎప్పటి నుంచో ఉంది, దానికి ఒక సబ్ రూల్ 1A యాడ్ చేశారు. ఆ సబ్ రూల్ 1A అనేది న్యూ అమెండ్మెంట్. సబ్ రూల్ 1A అని చూడండి, న్యూ అమెండ్మెంట్. అది దేనికి సబ్ రూల్? అది రూల్ 114కి సబ్ రూల్ అంటాం. 114లో చాలా రూల్స్ ఉన్నాయి, అవన్నీ మనకు సిలబస్లో లేవు. బట్ అవన్నీ చదవాలంటే కంజెస్టెడ్ అయిపోతుంది. దాంట్లో ఒక కొత్త రూల్ యాడ్ చేసింది. ఏంటది? 1A. ఆ రూల్ ఏం చెప్తుందో చూద్దాం. సో ప్రొవైడ్ దట్ ఏ పర్సన్ హూ హ్యాస్ నాట్ బీన్ అలాటెడ్ పాన్ బట్ పొసెసెస్ ద ఆధార్ నెంబర్ అండ్ హ్యాస్ ఫర్నిష్డ్ టు ఇంటిమేట్ కోర్ట్ ఈజ్ ఆధార్ నెంబర్ ఇన్ లిeu ఆఫ్ పాన్ ఇన్ అకార్డెన్స్ విత్ సెక్షన్ 139A 5E. ఈ సెంటెన్స్ అంతా ఎక్కడ చదివాం? పై పారాగ్రాఫ్లో చదివాం, మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. 5E ప్రకారం పాన్ బదులు ఏమిచ్చావు వాళ్ళకి? ఆధార్ ఇచ్చావు. బికాజ్ నీ దగ్గర ఏమి లేదు, పాన్ లేదు. కాబట్టి ఇప్పుడు పాన్ అలాట్మెంట్ కోసం వాడు ఒక కన్సెంట్. కంటిన్యూషన్ చూడండి, పై పారాగ్రాఫ్ ఆల్రెడీ కంటిన్యూ అయిపోయింది కాబట్టి షల్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ అప్లైడ్, అండర్లైన్ చేయండి. నువ్వు ఎప్పుడైతే పాన్ బదులు ఆధార్ని వాళ్ళకి ఇచ్చావో అదే నువ్వు పాన్కి అప్లై చేసుకున్నట్టు భావించండి అని చెప్తున్నాడు. షల్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ అప్లైడ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ పాన్ అంటమ్మా. అదే పాన్కి అప్లికేషన్ కింద ట్రీట్ చేయండి. దాన్ని బేస్ చేసుకుంటే నీకు ఏమి అలాట్ చేయడం జరుగుతుంది? పాన్ అలాట్ చేయడం జరుగుతుంది. అండ్ హీ షల్ నాట్ బి రిక్వైర్డ్ టు అప్లై సబ్మిట్ ఎనీ అదర్ డాక్యుమెంట్ అండర్ రూల్ 114. సాధారణంగా పాన్కి అప్లై చేయాలంటే కొన్ని డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలంట. బట్ 5E ప్రకారం నువ్వు పాన్ బదులు ఏవిస్తే ఆధార్ని కనుక ఇస్తే ఇంక నువ్వు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయక్కర్లా. ఆ ఆధార్ని ఇవ్వటం అనేది అప్లికేషన్ కింద భావించి నీకు పాన్ అలాట్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా పాయింట్? ఆ సెంటెన్స్ అండర్లైన్ చేయండి. షల్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ అప్లైడ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ పాన్ అండ్ హీ షల్ నాట్ బి రిక్వైర్డ్ టు అప్లై ఆర్ సబ్మిట్ ఎనీ డాక్యుమెంట్ అండర్ రూల్ 140. అంత ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ కాదు, బట్ ఒక పాయింట్ మాత్రం కొంచెం హైలైట్ చేసుకోండి. పాన్ రిక్వైర్డ్ టు కోర్ట్, పాన్ కోట్ చేయాల్సి ఉండి పాన్ నీ దగ్గర లేకపోతే పాన్ బదులు ఆధార్ నెంబర్ని కోట్ చేయొచ్చు. అర్థమైందా? ఆ పాయింట్ మిస్ అవ్వకుండా చూసుకోండి. పాన్ బదులు ఆధార్ నెంబర్ని కోట్ చేస్తున్నాడు కాబట్టి ఆ ఆధార్ నెంబర్ని కోట్ చేయటం అనేదే పాన్కి అప్లికేషన్ కింద భావించి పాన్ దాన్ని బేస్ చేసుకుని మీకు అలాట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ నువ్వు అదర్ డాక్యుమెంట్స్ ఏమీ ఇంకా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ 2 పాయింట్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. పాన్ బదులు ఆధార్ కోట్ చేయాలి అని ఏ సెక్షన్ చెప్తుంది? సబ్సెక్షన్ 5E ఆఫ్ సెక్షన్ 139A. పాన్ బదులు ఆధార్ ఇచ్చావు కాబట్టి అదే పాన్కి అప్లికేషన్ కింద భావించవచ్చు. ఇంకే ఆ డాక్యుమెంట్స్ ఇవ్వద్దని చెప్పేది రూల్ 1A ఆఫ్ సబ్ రూల్ 114కి సబ్ రూల్ 1A చెప్తుంది. అర్థమైందా? ఈ 2 అమెండ్మెంట్స్ అమ్మ. మరి అలాగే సబ్ రూల్ 1B అని ఇచ్చాడు చూడండి, కింద పారాగ్రాఫ్ 1. 1B హ్యాస్ బీన్ ఇన్సర్టెడ్ 114 టు ప్రొవైడ్ దట్ ఎనీ పర్సన్ హూ హ్యాస్ నాట్ బీన్ అలాటెడ్ పాన్ బట్ assesses the Aadhaar number may apply for allotment of PAN under section 139A by intimating his Aadhaar number and he shall not be required to apply or submit any other document. పాన్ పై పారాగ్రాఫ్లో 5Eలో ఏం చెప్తున్నాడు? పాన్ కోట్ చేయాల్సి ఉండి పాన్ లేకపోతే ఆధార్ నెంబర్ని కోట్ చేయొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ పాన్ నెంబర్. అప్పుడు ఆధార్ నెంబర్ని అప్లికేషన్ కింద తీసుకోవచ్చు. అసలు పాన్ కోట్ చేయాల్సిన అవసరం లేదంట. పాన్ కోట్ చేయాల్సిన అవసరం లేని వాళ్ళు కూడా పాన్కి అప్లై చేయాలనుకుంటే పాన్ బదులు ఆధార్ నెంబర్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా అదర్ డాక్యుమెంట్స్ ఏమి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, ఆధార్ నెంబర్ని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, పాన్ పై పారాగ్రాఫ్లో ఏమన్నాడు? రిక్వైర్డ్ టు కోట్ పాన్ నెంబర్ బట్ ఇన్స్టెడ్ ఆఫ్ పాన్ నెంబర్ ఆధార్ నెంబర్. బట్ ఇక్కడేంటి? నాట్ రిక్వైర్డ్ టు కోట్ పాన్ నెంబర్. పాన్ ఇవ్వాల్సిన అవసరం లేదు డిపార్ట్మెంట్కి.
అవసరం లేదు, బట్ వాడి దగ్గర ఏ నెంబర్ ఉంది? ఆధార్ నెంబర్ ఉంది. అది కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. పాన్ అవసరం లేదు, బట్ వాడు ఏం తీసుకోవాలనుకుంటున్నాడు? పాన్ తీసుకోవాలనుకుంటున్నాడు. అలా తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఆధార్ నెంబర్ ద్వారా పాన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అదర్ డాక్యుమెంట్స్ ఏమి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పారాగ్రాఫ్ అంత అవసరం లేదమ్మా. మీరు పైన ఉన్న 2 మాత్రం టిక్ పెట్టుకోండి. 5E ఒకటి, సబ్ రూల్ 1A ఒకటి. ఆ 2 ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే స్టార్టింగ్లో వచ్చిన సెక్షన్ చాలా 139(1)లో అమెండ్మెంట్ ఇంపార్టెంట్ అమ్మ. ఎందుకంటే ఆధార్ మీద 3-4 పేజీలు ఉంది మ్యాటర్. 114 రూల్ గురించి క్లియర్గా తెలియాలి. 113A సెక్షన్ ఉంది, 139AA సెక్షన్స్ ఉన్నాయి. అక్కడ పాన్ గురించి మనకు అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అది ఇన్డెప్త్ అనాలిసిస్ అవుతుంది. సో కాబట్టి ఆ 2 పాయింట్లు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే లాస్ట్ పాయింట్ చూడండి, ఆధార్ నెంబర్ 139AA అని చూడండి. 139AA ఇదొక జస్ట్ తెలుసుకోవాల్సింది, ఇంపార్టెంట్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇఫ్ ఏ పర్సన్ ఫెయిల్స్ టు ఇంటిమేట్ ఆధార్ నెంబర్, అండర్లైన్ చేయండి. ఆధార్ నెంబర్ని కనుక ఇంటిమేట్ చేయకపోతే, ఆధార్ నెంబర్ని కనుక ఇంటిమేట్ చేయకపోతే ద పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అలాటెడ్ టు సచ్ పర్సన్ షల్ బి డీమ్డ్ టు బి ఇన్వాలిడ్ అంటే అండర్లైన్ చేయండి. ఆల్రెడీ నీ దగ్గర ఉన్న పాన్ నెంబర్ని ఇన్వాలిడ్ చేయటం జరుగుతుంది. రీసెంట్గా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఏంటది? ఆధార్ని పాన్తో లింక్ చేయండి. లింక్ చేయకపోతే పాన్ ఇన్వాలిడ్ అవుతుంది అని చెప్తున్నాడు. పాన్ ఇన్వాలిడ్ అవుతుందంట. అప్పుడు నేను ఎలా ట్రీట్ చేస్తారంటే, అసలు నువ్వు పాన్కి అప్లై చెయ్యనట్టే భావించడం జరుగుతుంది. భావించితే అలాగా కాన్సిక్వెన్స్ ఉంటాయి కదా, అవి అప్లై అవుతాయని చెప్తున్నాడు. సో ఆధార్ని లింక్ చేయకపోతే, ఆధార్ని ఫర్నిష్ చేయకపోతే పనిష్మెంట్ ఏంటి? పాన్ ఇన్వాలిడ్ అవుతుంది. అప్పుడు సచ్ పర్సన్ షల్ బి డీమ్డ్ టు ఇన్వాలిడ్ అండ్ ద అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ షల్ అప్లై. పాన్కి అప్లై చేయకపోతే వచ్చే పనిషబుల్ ప్రొవిజన్స్ ఉంటాయి చూసారా, అవన్నీ అప్లై అవుతాయంట యాజ్గా. ఏంటా పనిష్మెంట్? ఏ సందర్భంలో వచ్చేవి? ఇఫ్ ద పర్సన్ హ్యాడ్ నాట్ అప్లైడ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ పాన్. అసలు నువ్వు పాన్కి అప్లై చేయనట్టే భావించడం జరుగుతుంది. బికాజ్ ఆల్రెడీ నీ దగ్గర ఉన్న పాన్ ఇన్వాలిడ్ అయిపోయింది కాబట్టి నువ్వు పాన్కి అప్లై చేయనట్టు ట్రీట్ చేస్తాడంట. అప్లై చేయకపోతే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదా, ఆ కాన్సిక్వెన్సెస్ అన్నీ నువ్వు ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నీ దగ్గర ఆధార్ నెంబర్ ఉంటే ఖచ్చితంగా ఆధార్ని సబ్మిట్ చేయమని అడుగుతున్నాడు. ఈ సింపుల్ పాయింట్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చమ్మా. అలాగే ఆధార్ ఉండి పాన్ ఉండి ఆధార్ నెంబర్ని సబ్మిట్ చేయడానికి వాళ్ళు ఒక టైం ఇచ్చారు. ఆ టైంని ఎక్స్టెండ్ చేశారు చూడండి పైన 139. ఎవ్రీ పర్సన్ హూ హ్యాస్ బీన్ అలాటెడ్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ యాజ్ ఆన్ ఏ డేట్కి 1 జూలై 2017కి నీ దగ్గర ఏముంటే, ఆల్రెడీ ఏ నెంబర్ ఉంటే నీ దగ్గర పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఉండి, అండ్ హూ ఈజ్ ఎలిజిబుల్ టు అప్టైన్ ఆధార్ నెంబర్, ఆల్రెడీ నీవు ఆధార్ నెంబర్కి ఎలిజిబుల్ అయి ఉంటే, షల్ ఇంటిమేట్ హిజ్ ఆధార్ నెంబర్ టు ప్రిస్క్రైబ్డ్ అథారిటీ ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ యాజ్ మే బి నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఆ వచ్చే ఆధార్ని నువ్వు సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయమని చెప్తున్నాడు. నెక్స్ట్, ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ది నోటిఫికేషన్ ఎక్స్టెండెడ్ ద డేట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి 30th సెప్టెంబర్ టు 31st డిసెంబర్. ఆ డేట్ ఒకటి అండర్లైన్ చేయండి. మీ బుక్స్లో ఏ డేట్ ఉంటుంది? 30th సెప్టెంబర్ ఉంటుంది. దాన్ని ఎక్స్టెండ్ చేశాడు ఎంతవరకు? December 39 లోపు ఆధార్ నెంబర్ని కోడ్ చేయండి అని చెప్తున్నాడు. ఆధార్ ఉండి పాన్ లేని వాళ్ళు ఆధార్ ద్వారా పాన్కి అప్లై చేసుకోండి అని చెప్తున్నాడు. ఇంకే డాక్యుమెంట్స్ ఇవ్వక్కర్లా. పాన్ ఉండి ఆధార్ లేని వాళ్ళు ఆధార్ తీసుకుని సబ్మిట్ చేయమని అడుగుతున్నాడు. ఈ పాయింట్ అదే రివర్స్ పాయింట్. దానికి ఇంతకుముందు మనం చదివినవన్నీ ఏంటి? ఆధార్ ఉంది మన దగ్గర, పాన్ లేదు. అలాంటప్పుడు పాన్కి అప్లై చేసుకోమని చెప్తున్నాడు. ఆధార్ బదులు పాన్ సబ్మిట్ చేయమంటున్నాడు. పాన్ సబ్మిట్ చేయటాన్ని ఆధార్కి అప్లికేషన్ కింద తీసుకోమంటున్నాడు. ఆల్రెడీ పైన చదివాం కదా పాయింట్. ఇక్కడే ఏంటది? ఓకే, అది రివర్స్లో చెప్పాను. ఓకే. సార్ ఇక్కడేమంటున్నాడు? ఆల్రెడీ నీ July 1 నీ దగ్గర ఏముంది? పాన్ నెంబర్ ఉంది, బట్ ఏం లేదు, ఆధార్ నెంబర్ లేదు. మీ బుక్లో ఒకటి ఉంటుంది, పాన్ ఉండి ఆధార్ లేనప్పుడు, ఆధార్కి నువ్వు అప్లై చేస్తుంటే ఇంకా నెంబర్ రానప్పుడు ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇస్తాడు కదా వాళ్ళు, ఆ నెంబర్ సబ్మిట్ చేయండి, వచ్చిన తర్వాత సబ్మిట్ చేద్దరు కానీ అని ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే చేసి వచ్చిన డాక్యుమెంట్ని ఎప్పటిలోగా సబ్మిట్ చేయమంటున్నాడు? December 31 లోపు సబ్మిట్ చేసేలా చూసుకోమండి. July 1 కనుక నీ దగ్గర పాన్ నెంబర్ ఉండి ఏమి లేకపోతే, ఆధార్ లేకపోతే, ఆధార్ని December 31 లోపు నువ్వు సబ్మిట్ చేయి. December 31 లోపు నువ్వు సబ్మిట్ చేయకపోతే కింద పాయింట్ అప్లై అవుతుంది. కింద పాయింట్ ఏంటి? ఆల్రెడీ నీ దగ్గర ఉన్న పాన్ నెంబరు
ఇన్వాలిడ్ కింద ట్రీట్ చేయటం. అప్పుడు నువ్వు పాన్కి అప్లై చేయనట్టు భావించడం జరుగుతుంది అని చెప్తున్నాడు. కాన్సిక్వెన్స్ అర్థమైంది కదా, ఆల్రెడీ కింద చదివాం కదా, ఆ పాయింట్ అప్లై అవుతుంది. ఆ అమెండ్మెంట్స్, ఆ అండర్లైన్ చేసిన పాయింట్స్ మాత్రమే ఇది పెట్టుకోండి. ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ 12A 10-12A ఒకే ఒక సెక్షన్ అమ్మ. ఇది కూడా అన్ఇంపార్టెంట్. 60% అని ఉంచండి. CCD పెన్షన్ ఫండ్ నుంచి అమౌంట్ విత్డ్రా చేసినప్పుడు ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్లో వచ్చింది ఈ సెక్షన్. అక్కడ గతంలో ఏమని ఉండేదంటే 40% ఎగ్జామ్షన్ ఇచ్చి 60% ట్యాక్సబుల్ చేయండి అని ఉండేది. ఇప్పుడు ఏం చేశాడంటే 60% ఎగ్జామ్షన్ ఇమ్మంటున్నాడు. 40 బదులు 60 ఎగ్జామ్షన్ ఇమ్మంటున్నాడు. ఆ 60% ఎగ్జామ్షన్ అండర్లైన్ చేయండి. ఎర్లియర్ ఇట్ వాస్ 40% ఎగ్జామ్షన్, 40ది 60కి పెంచాడమ్మా. కానీ మీరు బుక్లో చదివిన ఒక ప్రొవిజన్ ఏంటంటే శాలరీడ్ ఎంప్లాయీస్కి మాత్రమే ఈ ఎగ్జామ్షన్, సెల్ఫ్ ఎంప్లాయీస్కి ఫుల్లీ ట్యాక్సబుల్ అని ఉండేది. సెల్ఫ్ ఎంప్లాయీస్కి అయితే ఫుల్లీ ట్యాక్సబుల్, శాలరీడ్ ఎంప్లాయీస్కి అయితే 60% ట్యాక్సబుల్ అని ఉండేది. అంతే ఎంత ఎగ్జామ్షన్? 40% ఎగ్జామ్షన్ ఉండేది. ఇప్పుడు ఏం చేశాడంటే సెల్ఫ్ ప్లస్ శాలరీడ్ ఇద్దరికీ కూడా 60% ఎగ్జామ్షన్ ఇస్తానంటున్నాడు. అందుకే పై పాయింట్లో చూడండి, అప్లికబుల్ అసెసీ దగ్గర ఏమి ఇచ్చాడు? ఆల్ ఇండివిజువల్స్ అండర్లైన్ చేయండి. ఆల్ ఇండివిజువల్స్ అండర్లైన్ చేసి పైన వెదర్ శాలరీడ్ ఎంప్లాయీ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయీ అని రాయండి. ఇద్దరికీ ఉంది ఛాన్స్. వెదర్ శాలరీడ్ ఎంప్లాయీ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయీస్. గతంలో ఏమని ఉండేది? ఓన్లీ శాలరీడ్కి ఎగ్జామ్షన్ ఉండేది, సెల్ఫ్ ఎంప్లాయీస్కి లేదు. ఇప్పుడేమంటున్నాడంటే ఇద్దరికి ఇస్తానని చెప్తున్నాడు. గతంలో ఎంత ఉండేది ఎగ్జామ్షన్? 40% ఉండేది, 60% ట్యాక్సబుల్ అనేవాడు. ఇప్పుడేమంటున్నాడు? 60% ఎగ్జామ్షన్, 40% ట్యాక్సబుల్ తీసుకోమని చెప్తున్నాడు. 2 అమెండ్మెంట్స్ వచ్చినాయి ఒరిజినల్గా. శాలరీడ్తో పాటు సెల్ఫ్ ఎంప్లాయీస్కి కూడా ఎగ్జామ్షన్ని ఎక్స్టెండ్ చేయటం అనేది ఒకటి అయితే, 2 పర్సంటేజ్ ఆఫ్ ఎగ్జామ్షన్ని ఇంక్రీజ్ చేయటం ఒకటి. 40 బదులు 60 ఎగ్జామ్షన్ తీసుకో. ఆ 2 బిట్స్ ఒక సెక్షన్లో 10-12A సెక్షన్. 1 మార్క్ బిట్ కింద ఏమైనా ఛాన్స్ ఉంది చూసుకోండి. ఇంపార్టెంట్ అమెండ్మెంట్ ఏంటి? సంవత్సరం వచ్చిన చాప్టర్ 6Aలో 3 అమెండ్మెంట్స్ ఏంటమ్మా? 80 CCDలో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అండర్ సెక్షన్ 80 CCD2 అది మ్యాక్సిమం ఎగ్జామ్షన్ 10% ఉండేది. దాన్ని 14% ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిడ్ అయ్యి ఉంటే కనుక అది 14 వరకు ఇంక్రీజ్ చేసుకోమన్నాడు. అదర్ ఎంప్లాయిడ్ అయితే 10% అంటే 10 కంటిన్యూ అవుతుంది. దాన్ని మీరు క్యాన్సిల్ చేయొద్దు. 10 పక్కన బ్రాకెట్లో 14% ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయిడ్ ఈజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ అని రాస్తే సరిపోతుంది. అర్థమైందా? క్లోజ్. ఎంప్లాయీకి లేదు, ఎంప్లాయీకి స్టిల్ 10%. వాడు ఏ ఎంప్లాయీ అయినా 10%. అది కంటిన్యూ చేయండి, అదేం మార్చొద్దని చెప్తున్నాను. 2 ఈ EEA EEB అని 2 అమెండ్మెంట్స్ వచ్చినాయి. 2 ఇంపార్టెంటే, 2 లోన్సే. ఒకటి హౌసింగ్ లోన్, ఒకటి వెహికల్ లోన్, ఎలక్ట్రిక్ వెహికల్ లోన్. రెండిట్లోనూ కూడా డిడక్షన్ 1,50,000 వరకు రాసుకోవచ్చు. 2 ఈ సంవత్సరమే స్టార్ట్ అయినాయి కాబట్టి డిడక్షన్కి ఈ సంవత్సరం వాటికి ఫస్ట్ ఇయర్ అవుతుంది. అర్థమైందా? ఎన్నాళ్ళు వస్తుంది ఈ EEA అంటే టిల్ ద రీపేమెంట్ ఆఫ్ లోన్. ఇది ఎంత వస్తుందంటే టిల్ ద రీపేమెంట్ ఆఫ్ లోన్ 2023 లోపు లోన్ తీసుకున్న వాళ్ళకి అందరికీ వస్తుంది. అంటే EEAలో లోన్ ఎప్పుడు తీసుకోవాలి? 1920లో తీసుకోవాలి. ఇది 1920 to 2023 మధ్యలో ఆ 4 సంవత్సరాల్లో ఎప్పుడు తీసుకున్నా వస్తుందని చెప్తున్నాను. స్కోప్ ఎక్కువ ఇచ్చాడు. అంటే ఈ సంవత్సరం స్టార్ట్ చేశాడు. దానికి 1 ఇయర్ ఎందుకు ఇచ్చాడంటే ఆల్రెడీ లాస్ట్ సెక్షన్ రన్ అవుతుంది. దానికి ఏంటది EE రన్ అవుతుంది కాబట్టి ఇక్కడ రిస్ట్రిక్ట్ చేశాడు 1 ఇయర్ లోన్ తీసి. ఇది ఈ సంవత్సరం యాడ్ చేశాడు కాబట్టి గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ కాబట్టి 4 ఇయర్స్ ఛాన్స్ ఇచ్చాం. మేబీ ఎక్స్టెన్షన్ తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేము. అర్థమైందా? 139(1) ఏం చెప్తుంది? రిటర్న్ ఫైల్ చేయాల్సిన వాళ్ళ లిస్ట్ పెంచాడు. 1 lakh దాటి కరెంట్ అకౌంట్లో 1 crore దాటి కరెంట్ అకౌంట్లో ఎవరైనా డిపాజిట్ చేస్తే వాళ్ళు కంపల్సరీ రిటర్న్ ఫైల్, ఇన్కమ్తో సంబంధం లేకుండా రిటర్న్ ఫైల్ చేయాలి. అలాగే నెక్స్ట్ ఫారిన్ ట్రావెలింగ్ కోసం 2 lakhs దాటి ఖర్చు పెట్టిన వాళ్ళందరూ రిటర్న్స్ ఫైల్ చేయాలి. 1 lakh దాటి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ చేసిన వాళ్ళందరూ రిటర్న్ ఫైల్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మ 3 కూడా. ఖచ్చితంగా 1 mark ఎస్టిమేట్ చేయొచ్చు ఆ 3 పాయింట్లో. ఇంకా ఆధార్ పాన్ నెంబర్కి సంబంధించిన ఆధార్ నెంబర్ ఉండి పాన్ లేకపోతే పాన్ బదులు ఆధార్ని కోడ్ చేయొచ్చు. తర్వాత అదే కోడ్ చేయటాన్ని అప్లికేషన్ కింద భావించి పాన్ నెంబర్ అలాట్ చేయడం జరుగుతుంది. నువ్వు అదర్ డాక్యుమెంట్స్ ఏమీ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? పాన్ ఇవ్వాల్సిన అవసరం లేని వాళ్ళు కూడా ఆధార్ బేస్ చేసుకుని అప్లై చేసి పాన్ తీసుకోవచ్చంట. ఆ అవకాశం కూడా ఉంది. అదొక పాయింట్, అంత ఇంపార్టెంట్ కాదు. ఆ పాన్ నుండి ఆధార్ని పాన్తో నువ్వు లింక్ చేయకపోతే, ఆధార్ని సబ్మిట్ చేయకపోతే
ఆల్రెడీ నీ దగ్గర ఉన్న పాన్ నెంబర్ని ఇన్వాలిడ్ చేయటం జరుగుతుంది. అప్పుడు నిన్ను ఎలా ట్రీట్ చేస్తారంటే అసలు పాన్కి నువ్వు అప్లై చేయనట్టు భావించి దానికి అవసరమైన కాన్సిక్వెన్సెస్ అన్నీ అప్లై చేయడం జరుగుతుంది, పనిష్మెంట్. 10-12 ఎగ్జామ్షన్ ఏంటి? గతంలో శాలరీడ్ ఎంప్లాయీస్కి మాత్రమే వచ్చేది, ఇప్పుడు శాలరీడ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్కి వచ్చేది. గతంలో 40% ఎగ్జామ్షన్ అయితే ఇప్పుడు 60% ఎగ్జామ్షన్ అమ్మ. మా టీడీఎస్ చాప్టర్లోకి రండి. మీరు అమెండ్మెంట్స్ కంటే ముందు వాడు స్పెసిఫిక్గా చెప్పకపోయినా మీరు చేయాల్సిన ఒక చేంజ్ ఏంటంటే ప్రతి చాప్టర్లోనూ కూడా ప్రాబ్లం ఆన్సర్ చేసేటప్పుడు హెడ్డింగ్లో ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్స్ మార్చాలి, గుర్తుపెట్టుకోండి. అది వాడు అమెండ్మెంట్స్లో చెప్పడు. అంటే నీకు ఏ ఇయర్ ప్రాబ్లం ఫైనాన్స్ యాక్ట్ మారింది అంటే ఖచ్చితంగా వాడు ప్రాబ్లం కంప్యూటేషన్ ఏ ప్రీవియస్ ఇయర్కి అడుగుతాడు. 1920 ప్రీవియస్ ఇయర్కి ఇన్కమ్ క్యాలిక్యులేషన్ చేయమని అడుగుతాడు. కాబట్టి మీరు హెడ్డింగ్లో ఆ ఇయర్స్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మన దగ్గర ప్రింటెడ్ సొల్యూషన్స్ ఉన్నాయి. అన్ని చాప్టర్లోనూ ప్రాబ్లమ్స్ ఏ ఇయర్కి అడిగాడు? 1819. అవన్నీ ఇప్పుడు ఎగ్జామ్లో అడిగితే 1920కి అడుగుతాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇయర్ అమెండ్మెంట్ అప్డేషన్ అనేది చేయాలి. గుర్తుపెట్టుకొని మీరు ఏ ప్రాబ్లం చేసినా కంప్యూటేషన్ ఇయర్ మారుతుంది, అదొక చేంజ్. ప్లస్ అది కాకుండా లోపల మ్యాటర్లో వచ్చిన అమెండ్మెంట్స్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. 194A సెక్షన్ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం టీడీఎస్లో, దాంట్లోనే అమెండ్మెంట్ వచ్చింది. 194A థ్రెషోల్డ్ లిమిట్ చూడండి. థ్రెషోల్డ్ లిమిట్లో పైన చూడండి, పైన నార్మల్ అసెసీ అయితే 10,000, సీనియర్ సిటిజన్ అయితే 50,000 అని ఉంది. చూడండి, ఆల్రెడీ రాసాం మనం అక్కడ. 194A థ్రెషోల్డ్ లిమిట్ ఉంది, అందులో 10,000, 50,000. అదర్స్ అయితే 5,000 అని ఉంటుంది. మీరు ఓల్డ్ చార్ట్ ఉంటే అందులో చూసుకున్నా 10,000ని 40,000 చేశాడమ్మా. అది థ్రెషోల్డ్ లిమిట్ని ఇంక్రీజ్ చేశాడు 10 నుంచి ఎంతకి 40,000. నో టీడీఎస్ ఇఫ్ అని ఫస్ట్ సెకండ్ పాయింట్లు ఉన్నాయి చూసారా? ఆ ఫస్ట్ పాయింట్లో చూడండి, ఇంట్రెస్ట్ పెయిడ్ బై బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్ అప్ టు 10,000 అని ఉంది. అది సీనియర్ సిటిజన్ అయితే 50,000 కంటిన్యూ అవుతుంది యాజ్ ఇట్ ఈస్ కదా, ఆల్రెడీ మనం చదివాం కూడా. 40,000 లేదు మన సెక్షన్లో, దాని ప్లేస్లో ఏముంది 10,000 ఉంది. 10,000ని 40,000 చేయమన్నాడు. బ్యాంక్స్ నుంచి కానీ పోస్ట్ ఆఫీస్ నుంచి కానీ కోఆపరేటివ్ సొసైటీ, క్యారియింగ్ బ్యాంకింగ్ బిజినెస్, ఈ 3 చోట్ల నుంచి నీకేమొస్తే ఇంట్రెస్ట్ వస్తే 10,000 దాటితే టీడీఎస్ కట్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ 50 దాటితే టీడీఎస్ కట్ అవుతుంది. ఇప్పుడు ఆ 10,000 ఏం చేస్తాడంటే 40,000కి ఇంక్రీజ్ చేయటం జరిగింది. మీరు సింపుల్గా చేంజ్ చేసుకోవచ్చు, అందులో ద కాంప్లికేటెడ్ అమెండ్మెంట్ అయితే కాదు. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ అదర్స్ అయితే 5,000 ఉంది ఆల్రెడీ. నేను 3కి లిమిట్ మార్చాడు. దేనికి? పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్, బ్యాంక్స్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్, కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్కి 10,000, 50,000 ఉండేది, అది 40,000, 50,000 చేయండి. అదర్ ఇంట్రెస్ట్లు అయితే 5,000 కంటిన్యూ చేయమన్నాడు. 5,000 ఓల్డ్దే. కింద ఎక్సెప్షన్స్ అన్నీ కూడా నార్మల్ పాయింట్స్ ఏనమ్మా. ఆ సెక్షన్లో ఉన్నాయి ఆ ఎక్సెప్షన్స్ అన్నీ. ఎల్ఐసికి పేమెంట్లు చేసేటప్పుడు చూడండి, అవన్నీ అక్కడ చదివాం మనం. గవర్నమెంట్కి పేమెంట్లు చేసేటప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ వచ్చినప్పుడు దాని మీద ఏం పే చేస్తారు? ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్లో టీడీఎస్ కట్ అవ్వదు, ఎక్సెప్షన్ అంటమ్మా. అలాగే ఫర్మ్ పార్ట్నర్కి ఇంట్రెస్ట్లు ఇచ్చేటప్పుడు టీడీఎస్ చేయాల్సిన అవసరం లేదు. కోఆపరేటివ్ సొసైటీ మెంబర్కి ఇంట్రెస్ట్ ఇచ్చేటప్పుడు టీడీఎస్ చేయక్కర్లా. ఎల్ఐసికి బ్యాంక్స్కి ఎనీ అదర్ ఇన్సూరర్కి పేమెంట్లు ఇచ్చేటప్పుడు కూడా టీడీఎస్ చేయక్కర్లా. ఇవన్నీ ఎక్సెప్షనల్ కేసెస్ అమ్మా. ఆల్రెడీ లిస్ట్ అక్కడ ఉంది, ఆ లిస్టు ఒకసారి చూసుకోండి సరిపోతుంది. ఫస్ట్ పాయింట్ కొంచెం చేంజ్, అదేంటని చూసుకోండి, ఇంపార్టెంట్ చేంజ్ అమ్మ. ఫర్మ్ టు పార్ట్నర్ ఉందా? ఫర్మ్ టు పార్ట్నర్కి ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు టీడీఎస్ అవసరం లేదు. నో టీడీఎస్ అని చూడండి, హెడ్డింగ్ ఏమి ఇచ్చాడు ఈ పాయింట్స్ అన్నిటికీ? నో టీడీఎస్. అది అండర్లైన్ టీడీఎస్లో అవసరం లేదని చెప్తున్నాడు. ఫర్మ్ పార్ట్నర్కి ఇచ్చేటప్పుడు అలాగే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంది చూసారా, దాని మీద కూడా టీడీఎస్ వేయాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్స్ సేవింగ్స్ అకౌంట్, బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ మీద ఇంట్రెస్ట్ ఇచ్చేటప్పుడు టీడీఎస్ వేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇంట్రెస్ట్ పెయిడ్ టు ఎనీ బ్యాంక్ కానీ, ఎల్ఐసి కానీ, యూటీఐ కానీ, ఎనీ అదర్ ఇన్సూరర్ కానీ, ఈ పాయింట్ కూడా ఉంది ఆల్రెడీ.
మీరు ఆ లిస్ట్ ఈ లిస్ట్ దగ్గర పెట్టుకుని లేని పాయింట్స్ ఏమైనా ఉంటే అది యాడ్ అయినట్టు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ లేదు పాయింట్ అక్కడ, ఆ లిస్ట్లో ఇక్కడ ఒక కొత్త పాయింట్. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంది చూసారా, అది కూడా పాయింట్ మిస్ అయింది, అది కూడా యాడ్ చేసుకోండి. ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి కదా లాస్ట్లో, అది ముఖ్యంగా థ్రెషోల్డ్ లిమిట్ని మార్చండి. అది 194A వచ్చిన చేంజ్. ఆ సెక్షన్ ఇంపార్టెంట్ కాబట్టి చేంజ్ కూడా ఇంపార్టెంటేనమ్మా. మేబీ ఏవైనా టీడీఎస్ నుంచి అడగాల్సి వస్తే ఈ సెక్షన్ బేస్ చేసుకుని ఏదైనా ప్రాబ్లం అడగచ్చు. నెక్స్ట్, ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్స్కి ఇచ్చే అమౌంట్లో టీడీఎస్ ఏమని చెప్తుంది ఏ సెక్షన్? 194DA. ఇన్సూరెన్స్ కమిషన్స్లో టీడీఎస్ ఏమనేది 194D. అదేం చేంజ్ చేయాలా? పాలసీ హోల్డర్స్కి ఇచ్చే పేమెంట్లో టీడీఎస్ ఏమని చెప్తున్న సెక్షన్ ఉంది కదా, ఆ డిఏలో చేంజ్ వచ్చిందాం. ఆ చేంజ్లో అక్కడ రేట్ చూడండి, 5%. అక్కడ ఏ రేట్ ఉంది? 1% అని ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తాడు? విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/9/2019 నుంచి 5%. అది రేట్ చేంజ్ అయింది చూసుకోండి. సింపుల్ అమెండ్మెంట్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 1/9/2019 తర్వాత ఏమి ఇస్తాయి? పేమెంట్లు ఇవ్వాల్సి వస్తే 5% కట్ చేయమన్నాడు. ఆ డేట్కి ముందైతే 1%. అంటే మీరు 2 రేట్లో క్యాన్సిల్ చేయొద్దు రేట్ని, మిడిల్ ఆఫ్ ద ఇయర్ నుంచి మార్చమన్నాడు రేట్ని. నెక్స్ట్, ఎక్సెప్షన్స్ కంటిన్యూ అవుతున్నాయి. 1 lakh లోపు అయితే టీడీఎస్ అవసరం లేదు, ఆల్రెడీ అక్కడే చదివాం. నాట్ లెస్ దెన్ 1 lakh అని ఉంది థ్రెషోల్డ్ లిమిట్, అదే పాయింట్ ఇక్కడ కూడా ఉంది, అది ఏం మార్చక్కర్లా. అలాగే ఒకవేళ ఎల్ఐసి మెచ్యూరిటీ అమౌంట్ 1010D ఎగ్జంప్షన్ వస్తే టీడీఎస్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఎక్సెప్షన్స్ ఆల్రెడీ ఆల్రెడీ ఉన్నాయి. రేటు దగ్గర మాత్రమే అమెండ్మెంట్ వచ్చింది, అదొకటి హైలైట్ చేయండి. స్టార్ మార్క్ వేయండి ఆ రేటు దగ్గర అమెండ్మెంట్. అలాగే ఇక్కడ 40,000 దగ్గర స్టార్ మార్క్ వేయండి. ఇది కూడా ఇంపార్టెంట్ చేంజ్ ఏనమ్మా, 194DA. అలాగే 194I రెంట్లో టీడీఎస్ ఏమని చెప్తుంది కదా, అది 2,40,000 థ్రెషోల్డ్ లిమిట్ మార్చాడు చూడండి. అక్కడ ఎంత ఉండేది? అది 1,80,000 ఉండేది. 2,40,000 అక్కడ ఒక స్టార్ మార్క్ వేయండి. అది ప్లస్ కింద బ్రాకెట్లో ఒక సెంటెన్స్ ఉంది చూడండి, ఇఫ్ ప్రాపర్టీ ఈజ్ ఓన్డ్ బై మోర్ దెన్ వన్ దెన్ లిమిట్ 2,40,000 ఈజ్ అప్లైడ్ టు ఈచ్ కోవానర్. ఆ సెంటెన్స్ మొత్తం అండర్లైన్ చేయండి. ఈ సెంటెన్స్ లేదు అప్పుడు, ఈ సెంటెన్స్ తగ్గితే కొత్తగా యాడ్ చేయమన్నాడు. నువ్వు ఇద్దరికి రెంట్లు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈచ్ కోవానర్కి నువ్వు ఇచ్చే పేమెంట్ ఎంత క్రాస్ అయితే 2,40,000 క్రాస్ అయితేనే టీడీఎస్ ఏమంటున్నాడు. అగ్రిగేట్ చేయొద్దని చెప్తున్నాడు వాడు. ఆ ఇంటెన్షన్ ఏంటి? అగ్రిగేట్ చేసి 2,40,000 దాటడం కాదు చూడాల్సింది, ఈచ్ కోవానర్ 2,40,000 దాటాలి, దాటితేనే టీడీఎస్, అదర్వైజ్ అవసరం లేదు అని చెప్తున్నాడు. నెక్స్ట్, నోట్ అని చూడండి, అదంత అవసరం లేదమ్మా. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్కి పేమెంట్లు ఇచ్చేటప్పుడు టీడీఎస్ అవసరం లేదంట. నో టీడీఎస్ ఆన్ రెంట్ పెయిడ్ టు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అసెట్స్. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని, బిజినెస్ ట్రస్ట్ అని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. బిజినెస్ ట్రస్ట్ అని క్యాపిటల్ గెయిన్లో చదివాం. బిజినెస్ ట్రస్ట్ ఏం చేస్తుంటుందంటే పబ్లిక్కి యూనిట్స్ ఇష్యూ చేసి ఆ వచ్చిన ఫండ్స్ని తీసుకువెళ్ళి రియల్ ఎస్టేట్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. జస్ట్ రియల్ ఎస్టేట్ సెక్టార్కి ఫండ్స్ని గ్యాదర్ చేయటం కోసం ఏర్పాటు చేసిన సంస్థే ఆ బిజినెస్ ట్రస్ట్ అనే కాన్సెప్ట్. అర్థమైందా? ఎక్స్క్లూజివ్లీ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే అవి కూడా యూనిట్స్ ఇష్యూ చేస్తాయి. ఆ యూనిట్స్ కొన్న వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకుని ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ ఎక్కడుంటే అక్కడ ఇన్వెస్ట్ చేస్తాయి. జనరల్ పర్పస్ ఏది? మ్యూచువల్ ఫండ్స్. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. బట్ బిజినెస్ ట్రస్ట్ మాత్రం ఎక్స్క్లూజివ్లీ యూజ్డ్ ఫర్ ఫండ్స్ యూజ్డ్ ఓన్లీ ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. రియల్ ఎస్టేట్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండర్టేకింగ్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి. అందుకే బిజినెస్ ట్రస్ట్ని ఏమంటామంటే స్పెసిఫిక్ పర్పస్ అంటాం. అందుకే బిజినెస్ ట్రస్ట్కి ఇంకొక ఆల్టర్నేటివ్ వర్డ్స్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటాం. అంటే వచ్చిన ఫండ్స్ని ఎక్స్క్లూజివ్లీ ఇన్వెస్టెడ్ ఇన్ రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్. అర్థమైందా? ఆ కాన్సెప్ట్ కొంచెం లెంగ్తీ ప్రజెంటేషన్ ఉంది, మనకు అంత ప్రజెంటేషన్ ఇవ్వలేదు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ సంబంధించిన రెంట్ ఏదైనా ఉంటే దాంట్లో టీడీఎస్ చేయొద్దు అని చెప్తున్నాడు. రెంట్కి ఎక్సెప్షన్స్ ఉన్నాయి కదా అక్కడ కొన్ని, ఆ ఎక్సెప్షన్లో దీన్ని కూడా యాడ్ చేయమంటున్నాడు. ఇన్ఫ్యాక్ట్ రెంట్కి ఎక్సెప్షన్ లేనట్టుంది.
ఫస్ట్ టైం ఎక్సెప్షన్ యాడ్ చేసుకోవచ్చు. రెంట్ ఎవరికి ఇచ్చేటప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్కి రెంట్ పే చేసేటప్పుడు. థ్రెషోల్డ్ లిమిట్ పాయింట్ ఇంపార్టెంట్ అమ్మా. 1,80,000ది 2,40,000కి పెంచాడు, ప్లస్ కో ఓనర్స్కి పేమెంట్ ఇచ్చేటప్పుడు ఈచ్ కో ఓనర్కి 2,40,000 దాటితే టీడీఎస్ అవుతుంది. నెక్స్ట్ 194 IA ఇమూవబుల్ ప్రాపర్టీ సేల్ చేసినప్పుడు కన్సిడరేషన్లో టీడీఎస్ ఏమని చెప్తుంది. అదే కదా సెక్షన్. కన్సిడరేషన్ ఎంత ఎక్సీడ్ అయితే 50 lakhs ఎక్సీడ్ అయితే చేయమంటుంది. చూడండి, పాయింట్స్ అన్నీ చదివినట్టే ఉన్నాయి. రేటు కూడా 1% కదా. పేయర్ ఎనీ పర్సన్, పేయి ఎనీ రెసిడెంట్ పర్సన్, టీడీఎస్ ఆన్ ట్రాన్స్ఫర్ పర్చేజ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ. ఇంకా చేంజెస్ అలా లాస్ట్లో ఉన్న ఏబీసీ పాయింట్స్ దగ్గరికి రండి. నో టీడీఎస్ ఇఫ్ కన్సిడరేషన్ ఈజ్ లెస్ దెన్ 50 lakhs. ఎందుకంటే థ్రెషోల్డ్ లిమిట్లో కూడా మనం ఎంత చెప్పాం, 50 దాటితే టీడీఎస్ ఏమన్నాడంటే 50 లోపు కన్సిడరేషన్ ఇచ్చినప్పుడు టీడీఎస్ అవసరం లేదు. అది ఆల్రెడీ థ్రెషోల్డ్ లిమిట్ పాయింట్ అనమ్మా. నెక్స్ట్ ఇఫ్ కన్సిడరేషన్ ఈజ్ 50 lakhs ఆర్ మోర్. అండ్ ఈ సెకండ్ పాయింట్ ఒకసారి చూడండి. కన్సిడరేషన్ ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ 75 lakhs అని, కానీ పేమెంట్ 30 ఇచ్చాను. డిపార్ట్మెంట్ ఏమంటుందంటే కన్సిడరేషన్ ఆల్రెడీ ఎంత క్రాస్ అయిపోయింది, 50 lakhs దాటింది కాబట్టి సెక్షన్ ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతుందంట. ఈవెన్ అందులో నువ్వు పార్ట్ పేమెంట్ చేసినా దాంట్లో టీడీఎస్ చేసే పే చేయమని చెప్తున్నాడు. ఈ క్లారిటీ అక్కడ ఇవ్వలేదు. సేల్ చేస్తే నేను అసెట్ ఎంతకి 60 lakhs కనుక్కుందాం. 60 lakhs అంటే కన్సిడరేషన్ రూల్ ప్రకారం 60 lakhs వాడు ఇవ్వాలి, కానీ ఈ సంవత్సరం వాడు ఒక 30 lakhs ఇచ్చాడు. ఏం చేయాలా వద్దా? మనం ఓన్లీ పేమెంట్ చూడాలా, టోటల్ కన్సిడరేషన్ చూడాలా? కన్సిడరేషన్ 50 దాటిందా లేదా చూడమంటున్నాడు. ఆ పేమెంట్ నువ్వు పార్ట్ల కింద పే చేసినా ఈచ్ పార్ట్లో టీడీఎస్ చేసే పే చేయండి, ఎందుకంటే ఆల్రెడీ వాడికి టీడీఎస్ అప్లై అవుతుంది కాబట్టి. అదే ఆ సెంటెన్స్ అండర్లైన్ చేయండి. ఏమన్నాడు? ఇఫ్ కన్సిడరేషన్ ఈజ్ 50 lakhs ఆర్ మోర్ అండ్ ఓన్లీ పార్ట్ పేమెంట్ ఈజ్ మేడ్. ఈ సంవత్సరం వాడు పార్ట్ ఆఫ్ ద పేమెంట్ మాత్రమే చేస్తే కనుక దెన్ టీడీఎస్ ఈజ్ అప్లికబుల్ ఆన్ ఎవ్రీ పార్ట్ పేమెంట్ ఆఫ్ ద కన్సిడరేషన్. కన్సిడరేషన్ ఆల్రెడీ ఎంత క్రాస్ అయింది, 50 క్రాస్ అయింది కాబట్టి ఆ కన్సిడరేషన్ రిలేటెడ్ పేమెంట్ ఎప్పుడెప్పుడు చేసినా సరే దాంట్లో టీడీఎస్ కట్ చేసే ఇవ్వండి అని చెప్తున్నాడు. లేకపోతే లూప్ హోల్ అయిపోతుంది మళ్ళీ. అక్కడ క్లారిటీ లేదా పాయింట్తో క్లారిటీ ఇచ్చాడు. అలాగే సి పాయింట్ కూడా ఇంపార్టెంట్ అమ్మా. ఇమూవబుల్ ప్రాపర్టీ సేల్ చేసినప్పుడు కన్సిడరేషన్ షల్ ఇన్క్లూడ్, అండర్లైన్ చేయండి, షల్ ఇన్క్లూడ్ ఆల్ చార్జెస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ క్లబ్ మెంబర్షిప్, కార్ పార్కింగ్ ఫీజ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఫెసిలిటీ, మెయింటెనెన్స్ ఫీజ్, అడ్వాన్స్ ఫీజ్ ఆర్ ఎనీ అదర్ చార్జెస్ ఆర్ సిమిలర్ నేచర్. కొంచెం జాగ్రత్తగా ఈ గేటెడ్ కమ్యూనిటీస్ అవి ఉన్నాయి కదా, అందులో ఫ్లాట్స్ కొనేవాళ్ళు కన్సిడరేషన్ పే చేసేటప్పుడు అందులో ఫ్లాట్ వాల్యూతో పాటు ఫెసిలిటీ వాల్యూస్ కూడా కలుపుతారు. గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి అన్నీ కలిపిస్తారు. వాళ్ళు క్లబ్ మెంబర్షిప్ ఇస్తారు, దానికి సంబంధించిన ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ అంటారు, దానికి కొంత ఛార్జ్ ఉంటుంది. మెయింటెనెన్స్ అంటారు, దానికి కొంత ఛార్జ్ ఉంటుంది. ఇవన్నీ కలిపి నార్మల్గా ఫ్లాట్ వాల్యూ 40 lakhs. రూల్ ప్రకారం 40 lakhs టీడీఎస్ అవ్వదు, ఎందుకంటే ఎంత దాట్లా. ఇవన్నీ కలిపి 52 lakhs ఛార్జ్ చేస్తారు ఒక్కొక్క ఫ్లాట్కి. అంటే ఇప్పుడు కన్సిడరేషన్ ఇన్క్లూడ్స్ ఈ ఫెసిలిటీస్ అన్నీ. ఇప్పుడు నేను చూడాల్సింది ఈ ఫెసిలిటీస్ పక్కన పెట్టి చూడాలా, పక్కన పెట్టి చూస్తే నేను ఎంత ఇవ్వాలి, ఓన్లీ 40. టీడీఎస్ అవసరం లేదు, కానీ ఏమంటున్నాడు వాడు, ఇన్క్లూడింగ్ ఆల్ ఫెసిలిటీస్ తీసుకోమంటున్నాడు. అన్నీ కలిపితే 52 lakhs కాబట్టి ఖచ్చితంగా ఈ సెక్షన్ ఏమవుతుంది, అట్రాక్ట్ అవుతుంది, టీడీఎస్ చేయమని చెప్తున్నాడు. ఎక్కువగా గేటెడ్ కమ్యూనిటీస్ ఇలాంటి వాటిలో ఎక్కువగా యూజ్ అవుతుంది పాయింట్. అర్థమైందా? కన్సిడరేషన్ ఇన్క్లూడ్స్ అన్నాడు చూడండి, షల్ ఇన్క్లూడ్ ఆల్ చార్జెస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ క్లబ్ మెంబర్షిప్, కార్ పార్కింగ్ ఫీజ్, electricity or water facility fees, maintenance fees, advance fees or any other charges of similar nature which are incidental to transfer of immovable property. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అమ్మ, చూసుకోండి ఒకసారి. వాడు అడుగుతాడు ఎలక్ట్రిసిటీ ఛార్జ్తో కలిపి 50 lakhs క్రాస్ అయింది, టీడీఎస్ అవసరమా లేదా అని చెప్తాడు. సో అన్ని ఫెసిలిటీస్ ఏమైతే ఇస్తా అన్నాడో అవన్నీ కూడా అగ్రిమెంట్లో భాగంగా అన్నిటికీ నువ్వు పే చేసే అమౌంట్ని కన్సిడర్ చేయమని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇవి మెయిన్ చేంజెస్ అమ్మ మనకు కావాల్సినవి. ఎందుకంటే ఈ సెక్షన్స్ అన్నీ ఐఏ ఇంపార్టెంట్, 194 ఏ ఇంపార్టెంట్. ఆ ట్రిపుల్ స్టార్ సెక్షన్స్ అవి మూడిట్లోనూ చేంజెస్ వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాల్సిన పాయింట్. డిఏ కూడా ఇంపార్టెంటే. ఇంకా లాస్ట్ 2 న్యూ సెక్షన్స్ అమ్మ, ఎంఎన్ అంత అవసరం లేదు ఆ సెక్షన్స్.
ఎంఎన్, ఈ రెండు కూడా న్యూ సెక్షన్స్. ఒకసారి చూడండి, సర్టెన్ సమ్స్ ఫర్ క్యారీయింగ్ అవుట్ ఎనీ వర్క్ ఆర్ ఎనీ కమిషన్ ఆర్ బ్రోకరేజ్ ఆర్ ఫీజ్ ఫర్ ప్రొఫెషనల్ సర్వీసెస్. ఇవన్నీ ఎక్కడో చదివేసినట్టుంది, 194Jలో చదివాం. మరి జేలో చదివినప్పుడు ఈ సెక్షన్ ఎందుకు? ఒకసారి మీరు 194Jలో పేయర్ కాలంలో ఇద్దరిని వదిలేయమని చెప్పాం. ఎవరిని? ఇండివిజువల్ హెచ్యుఎఫ్ హూస్ బుక్స్ ఆర్ నాట్ సబ్జెక్ట్ టు ఆడిట్ డ్యూరింగ్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్, వాళ్ళిద్దరికే ఈ సెక్షన్ అప్లై అవుతుంది. ఎవరైతే 194CHJలో ఎవరినైతే ఎక్స్క్లూడ్ చేసామో వాళ్ళిద్దరూ ఈ సెక్షన్లో కవర్ అవుతారంట. వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసామంటే ఆ సెక్షన్లో వాళ్ళు ఏం చేయక్కర్లా, టీడీఎస్ చేయక్కర్లేదు అసలు. అంటే ఆ సెక్షనే వాళ్ళకి అప్లికబుల్ కాదు. అలాంటప్పుడు వాళ్ళని వదిలేసినట్టు అవుతుంది కదా. వాళ్ళకు కూడా ఈ సెక్షన్ అప్లై చేయ, ఒకవేళ వాళ్ళు కొన్ని పేమెంట్లు కనుక చేస్తే, వాళ్ళు కూడా ఎంత దాటి పే చేస్తే, 50 lakhs దాటి పే చేస్తే వాళ్ళు కూడా టీడీఎస్ చేయాలంట. ఎంత థ్రెషోల్డ్ లిమిట్? ఎంత? 50 lakhs. పేయర్ ఎవరై ఉండాలి? ఇండివిజువల్ హెచ్యుఎఫ్ అదర్ దాన్ కవర్డ్ అండర్ సెక్షన్ CHJ అంట. అదర్ దాన్ ఆ సెక్షన్స్లో కవర్ అవ్వని వాళ్ళు ఎవరు? ఇండివిజువల్ హెచ్యుఎఫ్ నాట్ లైబుల్ టు ట్యాక్స్ ఆడిట్ డ్యూరింగ్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. వాడు అలా చెప్పకుండా ఆ సెక్షన్స్లో ఎక్స్క్లూడ్ అయిన వాళ్ళని తీసుకోమని చెప్తున్నాడు. అర్థమైందా? సో నెక్స్ట్, రేట్ ఆఫ్ టీడీఎస్ ఎంతమ్మా? 5%. పేయి ఎవరై ఉండాలి? ఎనీ రెసిడెంట్ ఇన్ ఇండియా. నో రిక్వైర్మెంట్ టు అబ్టైన్ ట్యాక్స్ అసెస్మెంట్ నెంబర్ అంట. ట్యాన్ నెంబర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ట్యాన్ రిక్వైర్మెంట్ చాలా సెక్షన్స్లో ఉంది, మనకు లేదా పాయింట్ ఇవ్వలేదంతే. 194N, ఈ రెండు న్యూ సెక్షన్స్ అని రాయండి. పేమెంట్ ఇన్ క్యాష్ అంట. క్యాష్లో కనుక పేమెంట్ చేస్తే అది 1 crore దాటి పే చేస్తే, లాస్ట్లో చూడండి డైరెక్ట్గా లిమిట్కి వచ్చేయండి. ఎంత దాటి? 1 crore దాటి ఎవరైనా సరే క్యాష్ పేమెంట్ చేస్తే దాంట్లో 2% టీడీఎస్ ఏమంటున్నాడు. నువ్వు ఏ పర్పస్కి పే చేస్తున్నావో చూడొద్దు, కానీ పేయర్ ఎవరై ఉండాలి చూడండి. ఎవ్రీ పర్సన్ బీయింగ్ ఏ బ్యాంకింగ్ కంపెనీ, కోఆపరేటివ్ సొసైటీ ఎంగేజ్డ్ ఇన్ బ్యాంకింగ్ బిజినెస్ ఆర్ పోస్ట్ ఆఫీస్. ఎనీ పేమెంట్ ఎంతకు మించి చేస్తుంటే, 1 crore మించి చేస్తుంటే టీడీఎస్ ఏమంటున్నాడు. బ్యాంక్ నుంచి నువ్వు విత్డ్రా చేస్తే క్యాష్లో 1 crore దాటి ఏం చేస్తారు? టీడీఎస్ చేసిస్తారు ఎట్ ద రేట్ ఆఫ్ 2%. రిసిపియంట్ ఎవరు ఏ పర్పస్కి తీసుకుంటున్నాడో చూడొద్దు అంటున్నాడు. పేమెంట్ ఎంత దాటాలి? 1 crore దాటి క్యాష్ పేమెంట్ తీసుకుంటే ఎవరు తీసుకున్నా సరే దాంట్లో 2% కట్ చేసేయమంటున్నాడు. అంటే ఒక విధంగా ఆన్లైన్ ఎంకరేజ్ చేయడం కోసం. క్యాష్లో తీసుకోవద్దు అంటున్నాడు, మన అకౌంట్ ఫర్ చేయమంటున్నాడు, చెక్స్ డీడీ రూపంలో తీయండి. సో 1 crore దాటి పర్పస్ ఏం చెప్పాలి? పేయర్ ఎవరై ఉండాలి? బ్యాంకింగ్ కంపెనీస్ కానీ, కోఆపరేటివ్ సొసైటీ కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ. అందులోంచి మనీ ఏ పర్పస్కి తీసుకుంటారు? లోన్స్ రూపంలో తీసుకుంటారు, లేదా ఆల్రెడీ ఉన్న డిపాజిట్స్ని విత్డ్రా చేసుకుంటారు. ఏ పర్పస్కి నువ్వు తీసుకుంటున్నావు అని చెప్పలేదు. ఏ పర్పస్కి నువ్వు తీసుకున్నా క్యాష్ పేమెంట్ కనుక తీసుకుంటే 1 crore దాటి టీడీఎస్ ఏమంటున్నా. పేయి ఎవరై ఉండాలి? ఎనీ పర్సన్. రిసీవ్ చేసుకుంటున్నవాడు ఎవరైనా పర్లేదు. రేట్ ఎంత? 2%. చాలా మా టేబుల్లో ఉన్న కాలం వరకు చూసుకోండి. దీనికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి, కింద చూడండి. నాన్ అప్లికబిలిటీ ఆఫ్ టీడీఎస్ అండర్ సెక్షన్ 194N. అంటే 194N సెక్షన్కి ఇవన్నీ కూడా ఎక్సెప్షన్స్. ఆ సెక్షనే అవసరం లేదు, జనరల్గా అంతవరకునే గుర్తుపెట్టుకోండి. ఏటీఎంలకి పేమెంట్లు చేసేటప్పుడు బ్యాంకులకి ఏటీఎం ఒకసారి చూడండి, ఈ పాయింట్ ఏమన్నా ఉపయోగపడవచ్చు. ఎక్సెప్షన్లో కొన్ని చూడండి. ఫస్ట్ పాయింట్, గవర్నమెంట్కి పే చేసేటప్పుడు టీడీఎస్ అవసరం లేదంట. ఫస్ట్ ఎక్సెప్షన్ ఏంటి? గవర్నమెంట్. ఒక బ్యాంక్ కనుక ఎవరికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు క్యాష్, గవర్నమెంట్కి కనుక క్యాష్ పేమెంట్ ఇస్తుంటే ఎంత పేమెంట్ ఇచ్చినా సరే దాంట్లో ఏ టీడీఎస్ చేయక్కర్లేదు. గవర్నమెంట్ కూడా అవసరం వచ్చినప్పుడు బ్యాంక్స్ నుంచి ఏం చేస్తూ ఉంటుంది? మనీ విత్డ్రా చేస్తూ ఉంటుంది. బట్ గవర్నమెంట్కి ఆ రూల్ లేదంటే వాళ్ళకి టీడీఎస్ కట్ చేయొద్దని చెప్తున్నాడు. 2 అని ఇచ్చాడు చూడండి. పేమెంట్స్ మేడ్ టు అని ఉంది చూడండి హెడ్డింగ్లో. పేమెంట్స్ మేడ్ టు అండర్లైన్ చేయండి. అంటే కింద రోమన్ నెంబర్స్లో ఇచ్చిన వాళ్ళందరూ ఎవరై ఉండాలి? రిసిపియన్స్ అయినప్పుడు టీడీఎస్. అందులో ఫస్ట్ రిసిపియంట్ ఎవరు? 2 బ్యాంకింగ్ కంపెనీ. ఒక బ్యాంక్ ఇంకొక బ్యాంక్కి పేమెంట్లు ఇవ్వాల్సి వచ్చినప్పుడు టీడీఎస్ వద్దని చెప్తున్నాడు. అంటే ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ బ్యాంక్స్, ఇంటర్నల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా వాళ్ళకి మధ్య. ఇంకొక బ్యాంకింగ్ కంపెనీకి కానీ, కోఆపరేటివ్ సొసైటీకి కానీ, పోస్ట్ ఆఫీస్కి కానీ పేమెంట్లు ఇచ్చినప్పుడు టీడీఎస్ వేయద్దు. అంటే కస్టమర్స్కి ఇచ్చినప్పుడే టీడీఎస్ వేయమని చెప్తుంది.
అలాగే బిజినెస్ కరస్పాండెంట్, బ్యాంకింగ్ కంపెనీ, కోఆపరేటివ్ సొసైటీ ఎంగేజ్డ్ ఇన్ బిజినెస్ ఆఫ్ బ్యాంకింగ్ అకార్డింగ్ టు ఆర్బీఐ గైడ్లైన్స్. ఈ 4th పాయింట్ చూడండి, ఏటీఎం ఆపరేటర్స్ అంటాం, అదొకటి అండర్లైన్ చేయండి. ATM operators of a banking company or cooperative society engaged in banking business. Such other persons or class of persons notified by the central government. జనరల్గా వదిలేసాడు పాయింట్. ఇంకెవరినైనా గవర్నమెంట్ నోటిఫై చేస్తే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈ సెక్షన్ అప్లై చేయొద్దు అని చెప్తున్నాడు. ఇంకెవరిని నోటిఫై చేసిందో కింద ఇచ్చాడు 1, 2, 3, 4 అని చూడండి. ఈ ATM మిషన్స్లో క్యాష్ పెట్టడానికి కూడా బ్యాంక్స్ కాంట్రాక్ట్కి ఇస్తూ ఉంటాయి. కాంట్రాక్ట్ ఏజెన్సీస్ ఉంటాయి, సెక్యూరిటీ ఏజెన్సీస్ అంటాం. వాళ్ళు కాంట్రాక్ట్కి ఇచ్చేస్తాయి, అంటే మనీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాయి. వాళ్ళు ఏం చేస్తారు, సెక్యూర్డ్గా తీసుకువెళ్ళి ఎక్కడెక్కడ ఏటీఎంలో అది ఇన్సర్ట్ చేయాలో అక్కడ ఇన్సర్ట్ చేస్తారు. అప్పుడు పేమెంట్ ఆ సెక్యూరిటీ ఏటీఎం మిషన్స్లో ఇన్సర్ట్ చేసే వాళ్ళకి పేమెంట్లు ఇచ్చేటప్పుడు క్యాష్లో ఇవ్వచ్చు అంటే ఈ సెక్షన్ అప్లై చేయదు. ఎందుకంటే ఏటీఎం మిషన్లో క్యాషే కదా పెట్టాలి, కాబట్టి అది మ్యాండేటరీ, కాబట్టి అలా చేయొచ్చు అని చెప్తున్నాడు. అలాగే సమ్ అదర్ పర్సన్స్ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అన్నాడు కదా, ఆ నోటిఫైడ్ పర్సన్లో కింద లాస్ట్లో చూడండి, ఆథరైజ్డ్ డీలర్స్, ఫుల్ ప్లెడ్జ్డ్ మనీ చేంజర్స్ అని చూడండి. మనీ చేంజర్స్, ఆథరైజ్డ్ డీలర్స్, ఆథరైజ్డ్ మనీ చేంజర్స్ అంటే వాళ్ళు చేసే బిజినెస్ ఏంటి, కరెన్సీ కన్వర్షన్ బిజినెస్ చేస్తారు. కరెన్సీ కన్వర్షన్ బిజినెస్ చేసే వాళ్ళకి క్యాష్ అవసరం ఉంటుంది, ఎందుకంటే కస్టమర్స్ వచ్చి వాళ్ళని ఏమడగొచ్చు, క్యాష్ కాబట్టి. డాలర్స్ తీసుకుని క్యాష్ అడిగాడు అనుకోండి, కస్టమర్కి వాడు క్యాషే కదా ఇవ్వాలి, కాబట్టి వాళ్ళకి మ్యాండేటరీ క్యాష్ పేమెంట్లు అవసరం. అలాంటి వాళ్ళకి పేమెంట్లు ఇచ్చేటప్పుడు క్యాష్లో ఇవ్వచ్చు అంట. ఆథరైజ్డ్ డీలర్స్, ఆథరైజ్డ్ మనీ చేంజర్స్ అమ్మ, అదొక పాయింట్ టిక్ పెట్టుకోండి. కొంత జనరల్ సెక్షన్ ఇది ఎన్ అనేది. క్యాష్ పేమెంట్స్ ఎంత క్రాస్ అయితే 1 crore దాటి క్యాష్ పేమెంట్స్ కనుక చేస్తున్నప్పుడు దాంట్లో TDS చేసి ఇవ్వండి at the rate of 2%. బట్ పే చేసే వాళ్ళు ఎవరై ఉండాలి, బ్యాంక్స్ కానీ, కోఆపరేటివ్ సొసైటీ, క్యారీయింగ్ బ్యాంకింగ్ బిజినెస్ కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ. ఎవరికి ఇచ్చినప్పుడు రిసిపియంట్ ఎనీ పర్సన్, ఎవరికి ఇచ్చినా TDS వేయాలంట, ఎక్సెప్ట్ గవర్నమెంట్కి కానీ, అనదర్ బ్యాంక్స్ కానీ, బ్యాంక్ కానీ, కోఆపరేటివ్ సొసైటీ కానీ, పోస్ట్ ఆఫీస్. అలాగే ఇంకా ఏటీఎం మిషన్స్ యూస్ చేసే, ఏటీఎం మిషన్స్లో క్యాష్ ఇన్సర్ట్ చేసే వాళ్ళకి పేమెంట్లు ఇచ్చేటప్పుడు, అలాగే ఆథరైజ్డ్ డీలర్స్ ఉంటారు కదా వాళ్ళకి పేమెంట్లు చేసేటప్పుడు, సో మనీ చేంజర్స్ ఇలాంటి వాళ్ళకి పేమెంట్లు ఇచ్చినప్పుడు TDS. మనం జనరల్గానే కొన్ని సెక్షన్స్ వదిలేస్తాం కదా, అన్ఇంపార్టెంట్ అని. బట్ అమెండ్మెంట్ వచ్చింది కాబట్టి ఆ టేబుల్లో ఉన్నవి కంపల్సరీ చూసుకోండి. అర్థమైందా? ఇవి ఈ సంవత్సరం వచ్చిన మెయిన్ అమెండ్మెంట్స్. 194Aలో ఏం మారింది, 194Aలో థ్రెషోల్డ్ లిమిట్ చేంజ్ అయ్యింది. ఎంత, 40,000. 10,000 ప్లేస్లో 40,000 తీసుకోమన్నాడు. 194DAలో రేట్ మార్చాడు, 1% బదులు 5% తీసుకోమన్నాడు. అలాగే 194Iలో థ్రెషోల్డ్ లిమిట్ చేయండి, 1,80,000 బదులు 2,40,000 తీసుకోమన్నాడు. అలాగే నెక్స్ట్ 194 ఇంకా ఐఏలో నార్మల్గా సెక్షన్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది, లాస్ట్లో చిన్న క్లారిఫికేషన్స్ ఇచ్చాడు. ఏమని, కన్సిడరేషన్ కనుక 50 lakhs దాటితే ఈవెన్ నువ్వు పార్ట్ పేమెంట్ చేసినా TDS చేసేయమని చెప్తున్నాడు. అలాగే ప్లస్ కన్సిడరేషన్ ఇన్క్లూడ్స్ ఆల్ ఫెసిలిటీస్. ఇమూవబుల్ ప్రాపర్టీ కొనేటప్పుడు విత్ ఫెసిలిటీస్తో కొంటూ ఉంటారు. ఫెసిలిటీస్తో నువ్వు పే చేసే కన్సిడరేషన్ ఎంత క్రాస్ అయితే 50 lakhs క్రాస్ అయితే ఖచ్చితంగా TDS చేయండి అని చెప్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు వెల్ ఫర్నిష్డ్ అకామిడేషన్స్ అంటాం, ఇప్పుడు మార్కెట్లో కొనే వాటిలో అవి కూడా ఉన్నాయి కదా. వెల్ ఫర్నిష్డ్ అంటే అన్నీ ఇచ్చి ఇంకా మీరు ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదు, అన్ని ఫెసిలిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కన్సిడరేషన్లో దాన్ని కలుపుకుంటారు. అప్పుడు టోటల్ ఎంతో చూడమని చెప్తున్నాడు. ఓన్లీ బిల్డింగ్ కాస్ట్ మాత్రమే తీసుకోవద్దు, నీ చేతిలోంచి వాడికి ఎంత పేమెంట్ అయితే వెళ్తుందో అదంతా కన్సిడర్ చేయమంటున్నాడు. ఇంకా MN అనేది 2 న్యూ సెక్షన్స్ అమ్మ. అందులో ఒక సెక్షన్ M దేని గురించి చెప్తుంది, 194Cలోను, Hలోను, Jలోను మిస్ అయిన ఇద్దరు ఉన్నారు కదా, ఎవరు, ఇండివిజువల్ HUF నాట్ లయబుల్ టు ట్యాక్స్ ఆర్ డ్యూరింగ్, వాళ్ళు కనుక ఏం చేస్తే 50 lakhs దాటి కమిషన్ కానీ, బ్రోకరేజ్ కానీ, ప్రొఫెషనల్ ఫీజు, చూడండి ఆ సెంటెన్సెస్ ఎక్కడ కవర్ అయిన పేమెంట్లు అయ్యి 194Jలో కవర్ అయిన పేమెంట్. అలాగే అందులో కాంట్రాక్ట్ కూడా ఉంది. కాంట్రాక్ట్ అంటే ఏ సెక్షన్లో కవర్ అయింది, 194. ఆ 3 సెక్షన్స్లోనూ వాళ్ళని వదిలేసాం కాబట్టి ఆ 3 సెక్షన్లో కవర్ అయిన పేమెంట్లు కనుక వాళ్ళు 50 lakhs దాటి ఎవరికైనా పే చేస్తుంటే అప్పుడు ఈ సెక్షన్ ప్రకారం TDS కట్ చేయమన్నాడు. ఎందుకంటే అక్కడ వీళ్ళు కవర్ అవ్వలేదు, అక్కడికి ఎక్స్క్లూడ్ అయ్యాడు కాబట్టి వాడిని కంప్లీట్గా వదిలేసినట్టు అవుతుంది కాబట్టి కవర్ చేయమని చెప్తున్నాడు. అర్థమైంది? కాంట్రాక్ట్ ఏ సెక్షన్,
ప్రొఫెషనల్ ఫీజు ఇవన్నీ 194. కమిషన్ బ్రోకరేజ్ 194H. చూడండి 3 కలిపి పేమెంట్లో ఇచ్చాడు చూడండి, ఉందా? 3 పేమెంట్లోనూ వాడు ఎక్స్క్లూడ్ అయ్యాడు కాబట్టి వాడు ఈ సెక్షన్లో కవర్ చేయమని చెప్తున్నాడు. కాబట్టి వాటితో లింక్ ఉంది కాబట్టి ఆ సెక్షన్ ఎందుకైనా మంచిది చూసుకోండి. ఓకే, అట్లా క్లోజ్ చేద్దాం.